క్వశ్చన్ నెంబర్ 31 వచ్చేసరికి ఏబీసీ ఇన్వెస్టెడ్ దర్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో 2:3:5. ద రేషియో ఆఫ్ మంత్స్ ఫర్ విచ్ ఏబీసీ ఇన్వెస్టెడ్ ఈజ్ 4:2:3. సి గెట్స్ ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ విచ్ ఈజ్ 1,47,000 మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ, దెన్ బీస్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఏ మరియు బి మరియు సిలో ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారంట? ఏ బి సి 2 parts 3 parts 5 parts ఇలా ఇన్వెస్ట్ చేశారు ఇన్వెస్ట్మెంట్ అనేది. మరియు వాళ్ళ యొక్క టైం పీరియడ్ ఏమంటున్నాడు? పెట్టుబడి పెట్టి ఉన్న నెలల నిష్పత్తి 4:2:3 అంటున్నాడు. అంటే 4 parts, 2 parts టైం, నెక్స్ట్ 3 parts అన్నాడు. 4:2:3 రేషియోలో. నెక్స్ట్ ఏమన్నా డైరెక్ట్గా లాభంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ టు టైం పీరియడ్ అనేది ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా అంటే ఈ 3 రేషియోస్లో కామన్గా పోయే వాల్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే 2 ఉంది, 2 లేదు, 4 ఉంది, లేదు, కామన్గా ఏం పోవట్లా. 2 4s ఎంత? 8, 3 2s 6, 5 3s 15. ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే ఒకవేళ సికి లాభంలో వాటా వస్తే, అంటే సి అనే క్యాండిడేట్కి లాభంలో వాటా వస్తే అది ఏ కంటే 1,47,000 ఎక్కువ ఉందంట. అంటే సి వాటా ఎలా ఉందంటే ఏ కన్నా ఎంత ఎక్కువ ఉందన్నాడు? 1,47,000. సి అనే క్యాండిడేట్కి ఏ కన్నా అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 7 parts ఉందా? 7 parts ఎక్కువ ఉందా? 7 parts 1,47,000 అయితే మనకు అడిగింది ఏంటంటే లాభంలో బి యొక్క వాటా ఎంత? బి యొక్క వాటా అంటే 6 parts కదా ఉంది. 6 parts ఎంత? 7 2s 14, 7 1s అంటే ఇది కూడా 21 times పోతుందా? 6 1s 6 2s 12, 3 zeros ఇక్కడ ఉంటాయి కామన్గా. అంటే 1,26,000 అనేది బికి వచ్చేటువంటి ప్రాఫిట్. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆప్షన్ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సో ది నెక్స్ట్ క్వశ్చన్. Question number 32. X and Y enter into a partnership with the capitals in the ratio 3:5. After 5 months, X adds 50% of his capital while Y withdraws 60% of his capital. What is the share in lakhs of X in the annual profit of rupees 6.84 lakhs అంటున్నాడు. ఇక్కడ X మరియు Yలో ఇనీషియల్గా బిజినెస్లో 30-50గా తీసుకున్నాం. 3:5 రేషియోని 30 parts 50 partsగా తీసుకున్నాం. ఎందుకంటే పర్సంటేజ్ పెరిగింది, పర్సంటేజ్ తగ్గింది, కొంత పర్సెంట్ పెరిగింది, కొంత పర్సెంట్ తగ్గింది అన్నాడు కాబట్టి సో డెసిమల్ పాయింట్స్ రాకుండా ఉండేదానికి 30-50గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమన్నాడు 5 నెలల తర్వాత అన్నాడు. 5 months తర్వాత అంటే 5 months వరకు ఇదే ఇన్వెస్ట్మెంట్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు ఇద్దరు. 5 months వరకు ఇలాగే మెయింటైన్ చేశారు. 5 నెలల తర్వాత ఎక్స్ అతని మూలధనంలో 50% జోడిస్తుందంట. సో అంటే టోటల్ బిజినెస్ టైం పీరియడ్ కనుక చూస్తే మనం వార్షిక లాభం అన్నాడు. వార్షిక లాభం అంటే బిజినెస్ టైం పీరియడ్ ఎంత? 1 year. సో అంటే 5 months పోతే మిగిలింది అంత ఇక 7 months. ఎక్స్ అనే క్యాండిడేట్ తన లాభంలో 50% యాడ్ అంటే తన యొక్క ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్కి 50% అదనంగా కలిపాడు. ఈ 30లో 50% అంటే ఎంత? 15 అంటే 30కి 15 యాడ్ చేస్తే 45 parts అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 7 months వై అనే క్యాండిడేట్ ఎలా ఉన్నాడంటే వై అతని మూలధనంలో 60% ఉపసంహరించుకుందంట. 60% వెనక్కి తీసేసుకుంది. ఇందులో 10% 5 60% అంటే 30. సో 50లో 30 పోతే మిగిలినది 20 ఉంది. ఓకేనా? 6 5s ఎంత? 30. సో 30 తీసేస్తే మిగిలిన 7 months 20 parts ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 30 45 50 20 సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నప్పటికీ కూడా ఈ అన్నిట్లో పోయే విధంగా టేబుల్ ఏమైనా ఉంటే దాన్ని తీసేయచ్చు మనం. ఇక్కడ 5 అనేది 6 times పోతుంది, 5 9 times పోతుంది, 5 10 times పోతుంది, ఇక్కడ 5 4 times పోతుంది, 5 4 times. ఇంకేమన్నా టేబుల్స్ పోతున్నాయా కామన్గా అంటే 6 ఉంది, 9 ఉంది, 3 పోతుంది, కానీ ఇక్కడ 3 పోయేది లేదు. సో లేదు కాబట్టి 5 6s 30, 9 7s ఎంత? 63, 9 7s ఎంత? 63 + 30 ఎంత? 93. 63 + 30 93. సో ఇక్కడ 7 4s 28, 5 10s 50, 50 + 28 ఎంత అంటే 78. సో 90 + 70 ఎంత? 160, 160 + 11 ఎంత? 171. టోటల్ ఇద్దరు ప్రాఫిట్ 171 parts. ఆ 171 parts వాల్యూ మనకి ఎంత ఇచ్చిందంటే క్వశ్చన్లో 6.84 lakhs అంటున్నాడు. 6.84 lakhs అయితే ఎక్స్ వాటా ఎంత? ఎక్స్ వాటా నీకు ఎంత వచ్చింది? ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 93 parts వచ్చిందా? సో 93 parts ఎంత? ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 17 ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా అంటే 17 4s ఎంత? 4 times చూడండి. 17 4s ఎంత? 68. 1 4s ఎంత? 4. ఎగ్జాక్ట్గా 4 times పోతుంది. 171 4s ఎంత అంటే 684, 2 digits ముందు డాట్. 93 4s కనుక్కొని 2 digits ముందు డాట్ పెడదాం. 4 3s ఎంత? 12. 4 9s ఎంత? 4 9s 36, 36 + 1 ఎంత అంటే 37 అంటే 3.72. సో ఇక్కడ మనకి 4 3s 12 అవుతుంది, 4 9s 36 + 1
37, 372, 2 డిజిట్స్ ముందు రావడంటే 3.72. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎక్స్ యొక్క ప్రాఫిట్ ఎంత అంటే 3.72 lakhs. క్లియర్ కదా. 33 ఏంటంటే ఏబిసి టుగెదర్ ఇన్వెస్ట్ 53,000 ఇన్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 5,000 మోర్ దాన్ బి ఇన్వెస్ట్ 6,000 మోర్ దాన్ సి. అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 31,800 ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏబిసిలు కలిసి ఒక వ్యాపారంలో ముగ్గురి మీద కలిపి 53,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముగ్గురి మీద కలిపి 53,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఏ బి కంటే 5,000 ఎక్కువ మరియు బి సి కంటే 6,000 ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మొత్తం లాభం 31,800 అయితే ఏ యొక్క లాభం ఎంత అంటున్నాడు. సో మొత్తం 53,000లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros రిమూవ్ చేయి. ఇక్కడ 6,000లో 3 zeros కాబట్టి రిమూవ్ చేయి. ఇక్కడ 5,000లో 3 zeros కాబట్టి 3 zeros రిమూవ్ చేయి. ఓకే, పార్ట్స్లో తీసుకుందాం, కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఏ బి సిలో మొత్తం 53 పార్ట్స్ ఇన్వెస్ట్ చేస్తాను, 53 పార్ట్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ బి కన్నా 5 పార్ట్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు, బి సి కన్నా 6 పార్ట్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అంటే సి అనే క్యాండిడేట్ ఏ అనే పార్ట్స్ ఏ అనే వాల్యూ ఇన్వెస్ట్ చేస్తే సి కన్నా బి 6 పార్ట్స్ ఎక్కువ, సి కన్నా బి 6 పార్ట్స్ ఎక్కువ, బి కన్నా ఏ 5 పార్ట్స్ ఎక్కువ. అంటే ఇక్కడ ఏ ప్లస్ 11, దీనికన్నా 5 పార్ట్స్ ఎక్కువ అంటే 6 + 5 ఎంత 11, ఏ ప్లస్ 11. సో మొత్తం ఏమవుతుందంటే సో మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఏ ప్లస్ ఏ 3a + 17 = మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత 53 పార్ట్స్. సో అప్పుడు 3a = 17 అవతలకి వెళ్తే 36 అవుతుంది. ఏ ఎంత అంటే 12 అవుతుంది. ఏ వాల్యూ ఎంత అంటే 12, ఏ వాల్యూ మీన్స్ 12 పార్ట్స్ వచ్చింది, ఏ వాల్యూ 12. సో మనకి రేషియో ఉంటే సరిపోతుంది, ఎగ్జాక్ట్ వాల్యూస్తో పని లేదు. రేషియో ఉంటే డైరెక్ట్గా నువ్వు ప్రాఫిట్కి ఈక్వల్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ రేషియో డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ రేషియోకి ఈక్వల్ చేస్తామా. ఏ వాల్యూ 12 పార్ట్సా, ఏ 3a 12 × 3 ఎంత 36, 36 + 17 ఎంత 53 పార్ట్స్. టోటల్ ఎంత వచ్చింది 53 పార్ట్స్. అంటే ఇక్కడ నువ్వు ఈ 12ని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే 12 + 12 + 12 36 + 10 46, ఇక్కడ 36 + 10 40, 6 + 1 47 + 6 ఎంత 53 అలా 53 అవుతుంది. సో 53 పార్ట్స్ అనేది 31,800 అయితే నీకు కావాల్సింది ఎవరి వాటా, ఏ వాటా కదా. ఏ వాటా ఎంత అంటే మనకి సో 12 అక్కడ సబ్మిట్ చేస్తే ఎంత వస్తుంది, ఏ వాటా 23 పార్ట్స్ వస్తుంది. 23 పార్ట్స్ ఎంత, క్లియర్ కదా. సి ఇక్కడ 5 అనేది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది 53 6 టైమ్స్ పోతుంది చూడండి. 56 are 300, 3 6 are 18, 2 zeros ఎక్స్ట్రా 6 are 2 zeros ఉంటాయి. 6 3s are ఎంత 18, 6 2s are ఎంత 12 + 1 ఎంత 13. సో 13,800 అనేది ఏ యొక్క వాటా. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ 50 students is 48.6. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద 20 boys is 54 kg. దెన్ ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ ద క్లాసెస్ అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే 50 మంది విద్యార్థుల సగటు బరువు 48.6 kgs అన్నాడు. ఓకేనా. సో టోటల్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 48.6. ఇక్కడ బాయ్స్ తీసుకుందాం, ఇక్కడ గర్ల్స్ తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ 20 మంది అబ్బాయిలు అన్నారు. సో బాయ్స్ 20 members అంటే రిమైనింగ్ 30 members ఎవరు, గర్ల్స్ కదా. వీళ్ళు ఏ రేషియోలో ఉన్నారు 2:3. సో బాయ్స్ ఏమో 2 parts, గర్ల్స్ వచ్చేసరికి 3 parts. ఇక్కడ మనకి బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్, గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్, బాయ్స్ యావరేజ్ వెయిట్, గర్ల్స్ యావరేజ్ వెయిట్, ఇద్దరు యావరేజ్ వెయిట్. సో ఈ చేసే రేషియో అనేది అంటే బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్, గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఏ రేషియోలో మిక్స్ చేస్తే ఫలితం అనేది 48.6 రేషియోలో వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకి, అబ్బాయిల సగటు బరువు 54 అన్నాడు. అబ్బాయిల సగటు బరువు ఎంత 54 అంట. నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ యావరేజ్ కన్నా టోటల్ యావరేజ్ కన్నా అబ్బాయిలది ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, సో గర్ల్స్ కన్నా ఈ టోటల్ యావరేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే 48.6 కన్నా తక్కువ మన ఆన్సర్ ఉండాలి. 48.6 కన్నా తక్కువ ఉన్న ఆప్షన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. సరే చూద్దాం. ఈ డిఫరెన్స్ ఇక్కడ రాస్తామా, ఈ డిఫరెన్స్ ఇక్కడ రాస్తే దీంట్లోంచి దీన్ని తీసేసిన డిఫరెన్స్ ఇక్కడ, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని తీసేసిన డిఫరెన్స్ మనం ఇక్కడ రాస్తాం. క్లియర్ కదా. ఇప్పుడు 54లోంచి ఆల్మోస్ట్ 49 పోయింది అనుకుందాం. 49 పోతే 5.4 అవుతుందా, 5.4. ఓకేనా. సో 5.4. సో 5.4 అంటే ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 48.6 అంటే 0.4 అయితే 49. సో 54లో నుంచి 49 పోతే 5.4. సో 3 parts 5.4 అయితే 3 parts 5.4 అయితే ఎన్ని టైమ్స్ పోతుంది 1.8 times. 18 3s are 54 కదా. 3 × 1.8 5.4 అయితే 2 × 1.8 అవుతుంది, ఎంత వస్తుంది 3.6 అవుతుందా.
3.6 అవుతుందా? అంటే 48.6లోంచి ఈ వాల్యూని రిమూవ్ చేయగా వచ్చే రిజల్ట్ ఇది. అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, సో సింపుల్ అండి, మనకి ఈ 48.6లో నుంచి 3.6 రిమూవ్ చేస్తే నీకు వచ్చే వాల్యూ ఎంత, డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 45 వస్తుంది. 45 వస్తుంది. చూడండి, 48.6 నుంచి ఈ వాల్యూని తీసివేస్తే ఇది వస్తుంది అంటే 48.6 నుంచి ఈ వాల్యూ తీసి, సో 48.6 నుంచి 3.6 తీసేస్తే 45. చూడండి, 48.6 - 45 ఈ వాల్యూ సరిపోయిందా? అంటే గాల్సోకి యావరేజ్ వెయిట్ ఎలా ఉంది అంటే 45 kg. గాల్సోకి యావరేజ్ వెయిట్ ఎంత? 45. See the next question number 35. A zoo has an average of 500 visitors on Sundays and 200 on the other days అన్నాడు. The average number of visitors per day in a month of 30 days beginning with a Sunday అన్నాడు. ఒక జంతు ప్రదర్శనశాలకు ఆదివారాల్లో సగటున 500 మంది విజిట్ చేస్తున్నారు. ఓకేనా? సో నెక్స్ట్ మొత్తం రోజుల్లో సగటున 200 మెంబర్స్. మొత్తం రోజులు అంటే ఒక 1 వీక్లో 1 వీక్కి 7 డేస్ అయితే 1 డే సండే వస్తాయి, రిమైనింగ్ 6 డేస్ మండే ట్యూస్డే వెన్స్డే అలా వస్తాయి కదా. మిగతా అన్ని డేస్ అలాగా మంత్లో వచ్చేటువంటి అన్ని డేస్ యొక్క యావరేజ్ విజిటర్స్ 200, ఓన్లీ సండేస్ విజిటర్స్ 500. క్లియర్ కదా? నెక్స్ట్ ఏమన్నాడంటే ఆదివారంతో ప్రారంభమయ్యే 30 రోజుల నెలలో, ఒక నెలలో ఎన్ని వారాలు ఉంటాయి? 7 వారాలు ఉంటాయి. 2 రోజులు ఎక్స్ట్రా ఉంటాయి. 30 రోజుల్లో 7 4 28 అంటే 4 వారాలు ఉంటాయి, 4 ఆదివారాలు ఉంటాయి, 2 రోజులు ఎక్స్ట్రా ఉంటాయి. కానీ ఆ డే అనేది సండేతో స్టార్ట్ అవుతుంది అంటే ఆ ఎక్స్ట్రా సండేస్లో ఒక సండే ఎక్స్ట్రా ఉంటుందా? అంటే టోటల్ ఎన్ని సండేస్? 5 సండేస్. మొత్తం 30 రోజుల్లో 5 ఆదివారాలు అయితే మిగతా 25 రోజులు అనేది నార్మల్ డేస్ అవుతాయా? సో ఇది ఏ రేషియోలో ఉంది? 1:5 రేషియోలో. సండేస్ అనేవి 1 పార్ట్ అయితే రిమైన్ డేస్ 5 రేషియో. మనకి యావరేజ్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు, అతని దగ్గర 20 రూపీస్ ఉంది, నా దగ్గర అంటే నేను ఇంకొక వ్యక్తి, అతని దగ్గర 20, నా దగ్గర 10 ఉంది. నాకన్నా అతని దగ్గర 10 ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రా 10ని ఇద్దరం సమానంగా పంచుకుంటామా? అంటే అతని వాల్యూ నాకైనా ఇస్తున్నాడు, అంటే అతని వాల్యూ నా వైపు వచ్చి ఇస్తున్నాడు, లేదంటే నేను అతని వైపు అయినా వెళ్ళి తీసుకుంటున్నా, నేను అతని దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నా, లేదా అతను నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, బోత్ ఆర్ సేమ్ కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి యొక్క కంబైన్డ్ యావరేజ్ అనేది అంటే ఈ సండేస్ నార్మల్ డేస్ యొక్క కంబైన్డ్ యావరేజ్ విజిటర్స్ ఇదైతే, సో ఈ 1 పార్ట్ వాల్యూ అనేది ఇటు వెళ్తుంది, ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళ వైపు, తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళ వైపు మీన్స్ ఈ 5 పార్ట్స్ ఇటు వస్తుంది, బ్యాలెన్స్ అయిపోతుంది అప్పుడు. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 5 + 1 6 పార్ట్స్ గ్యాప్ ఉందా? 6 పార్ట్స్. ఈ 500 కాస్త 200 డిఫరెన్స్ ఎంత? 300. 6 పార్ట్స్ 300 అయితే సో నువ్వు నీ యావరేజ్ ఏమవ్వాలి? కంబైన్డ్ యావరేజ్ అనేది కంబైన్డ్ 30 డేస్ యావరేజ్ 500 కన్నా తక్కువ ఉండాలి, 200 కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకని ఈ రెండింటి మధ్యలోనే మన వాల్యూ అనేది ఉండాలి. 200 కన్నా ఎక్కువ, 500 కన్నా తక్కువ. క్లియర్ కదా? సో ఇప్పుడు 5 పార్ట్స్ తీసుకుంటే 500 నుంచి సపరేట్ చేయి, 1 పార్ట్ తీసుకుంటే 200కి యాడ్ చేయి, ఎందుకంటే 200 కన్నా ఎక్కువ. 5 కన్నా 1 ఈజీ కదా. సో 1 పార్ట్ ఎంత? ఎన్ని టైమ్స్ ఇది? 6 5s are 30, 6 5 50s are 300. 1 50s are ఎంత? ఇక్కడ 50 వస్తుంది. 1 50s are ఎంత అంటే 50 వస్తుంది. 1 పార్ట్ 50. ఈ 200కి నువ్వు 50 యాడ్ చేస్తే సో కంబైన్డ్ యావరేజ్ ఎంత అంటే 250. 200కి 50 యాడ్ చేస్తే కంబైన్డ్ యావరేజ్ ఎంత అంటే కంప్లీట్ 30 డేస్ యొక్క యావరేజ్ విజిటర్స్ ఎంత అంటే 250. సో క్లియర్ కదా? Question number 36. The average of 13 numbers is 47. The average of the first 3 numbers is 39. That of the next 7 numbers is 49. The 11th number is 2 times the 12th number and the 12th number is 3 less than the 13th number. What is the average of 11th and 13th number? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి 13 సంఖ్యల సగటు 47 అంటున్నాడు. ఎన్ని సంఖ్యలు మొత్తం? 13 సంఖ్యల సగటు. ఓకే, 13 సంఖ్యల సగటు 47 అంటున్నాడు. మొదటి 3 సంఖ్యల సగటు 39 అంట. మొదటి 3 సంఖ్యల సగటు 39, తదుపరి 7 సంఖ్యల సగటు 49 అన్నాడు. 11వ సంఖ్య 12వ సంఖ్య, ఇక్కడ 11వ సంఖ్య 12వ సంఖ్య 11వ సంఖ్య డేటా సపరేట్గా ఇచ్చాడు. మొత్తం అంటే 13 సంఖ్యల సగటు 47 అంటే 1 నుంచి 13 వరకు ఏ సంఖ్యను అడిగినా సరే నా యావరేజ్ 43 అనే చెప్తుంది. క్లియర్ కదా? 47 అనే చెప్తుంది. మొదటి 3 సంఖ్యల సగటు 39 అంటే మొదటి 3 సంఖ్యలు యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉంది? సో యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. ఒరిజినల్ యావరేజ్ కన్నా 8 తక్కువ ఉంది. నెక్స్ట్ తదుపరి 7 సంఖ్యల సగటు 49. తదుపరి 7 సంఖ్యల సగటు 49. యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. మొత్తం 13 సంఖ్యల్లోంచి 3 + 7 10 సంఖ్యలు పక్కన తీసేస్తున్నా. 10 సంఖ్యలు పక్కన తీస్తే ఈ 10 సంఖ్యల మొత్తం అంటే ఈ 10 సంఖ్యల మొత్తం మీద 3 8s are ఎంత? -24. 7 2s are ఎంత? 14. 10 తక్కువ ఉంది. పాయింట్ అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే
మొదటి 10 సంఖ్యలో మొత్తంని పక్కకి తీసేస్తే వాళ్ళ దగ్గర 10 తక్కువ ఉంది. ఆ 10 ఎవరిచ్చి ఉంటారు? మిగిలిన 3 సంఖ్యలు ఉన్నాయి కదా, ఆ మిగిలిన 3 సంఖ్యల్లో నుంచి వీళ్ళ దగ్గర 10 తక్కువ ఉంది కాబట్టి ఈ 3 సంఖ్యల నుంచి 10 వీళ్ళకి ఇస్తే, ఈ 3 సంఖ్యల నుంచి 10 వీళ్ళకి ఇస్తే అప్పుడు వీళ్ళ యావరేజ్ 47 అయింది. వీళ్ళని పక్కకు పెడితే వీళ్ళ దగ్గర 10 తక్కువ ఉంది కదా, వీళ్ళ పక్కకు తీసుకెళ్లేటప్పుడు అంటే ఈ 10 మెంబర్స్ కనుక పక్కన పెడితే ఈ 10 మెంబర్స్ తీసుకున్నటువంటి 10 వాల్యూ ఏమవ్వాలి? వీళ్ళకి వెళ్ళిపోతుందా? ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి వెళ్ళిపోతుందా? సో ఇప్పుడు జనరల్గా ఈ 3 సంఖ్యల యొక్క సగటు కనుక చూస్తే 13 సంఖ్యల సగటు 47 అంటే ఆ 3 సంఖ్యల సగటు అంటే ఇంటూ 3 చేస్తే 3 40 120, 3 7 21, 120 + 21 141. చూడండి ఇక్కడ 3 40 ఎంత? 120, 3 7 ఎంత? 21. సో 120 + 21 ఎంత? 141. ఈ 10 తీసేసుకుంటారు. ఈ 10 తీసేసుకుంటే వాల్యూ ఎంత? 151 అయిపోతుంది. 151. పాయింట్ క్లియర్గా అర్థమవుతుందా? ఈ 10 మెంబర్స్ దగ్గర 10 తక్కువ ఉంది అంటే ఈ 3 మెంబర్స్ నుంచి తీసుకొని, అంటే ఈ 3 నెంబర్స్ నుంచి తీసుకుంటే అందరి యావరేజ్ 47 అవుతుంది. కానీ వీళ్ళని పక్కకి తీసినప్పుడు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ 10 వాళ్ళు తీసేసుకుంటున్నారు. అప్పుడు జనరల్గా వీళ్ళు ముగ్గురు యావరేజ్ అంటే ఇంటూ 3 తీసుకుంటాం. సో ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అంటే వాళ్ళు ఇచ్చిన 10 వాళ్ళకి కలిపేస్తే 141 + 10 151 అయిపోతుంది. క్లియర్ కదా? ఇప్పుడు చూద్దాం 11, 12, 13 గురించి చూద్దాం. 11వ సంఖ్య 12వ సంఖ్యకు 2 రెట్లు అన్నాడు. 11వ సంఖ్య 12వ సంఖ్యకు 2 రెట్లు మరియు 12వ సంఖ్య 13వ సంఖ్య కంటే 3 తక్కువ అంట. 12వ సంఖ్య 13వ సంఖ్య కన్నా ఎంత తక్కువ అన్నాడు? 3 తక్కువ అన్నాడు. సో ఏ ఉంటే ఇక్కడ a - 3 దీనికి 2 టైమ్స్ అంటే ఏమవుతుంది? 2a - 6. ఈ 3 సంఖ్యల యొక్క మొత్తం 151 ఆల్రెడీ మనకు ఉంది కదా అక్కడ. సో 2a - 6, a - 3 + a + a + a 2 + 1 3, 3 + 1 4, 4a. సో -9, ఈ -9 అవతలకి వెళ్తే +9 అవుతుందా? +9. సో ఇక్కడ ఎంత వాల్యూ? ఇది 160 అంటే ఏ వాల్యూ నీకు ఏమైపోతుంది? ఇక్కడ 40 అయిపోతుందా? ఏ వాల్యూ ఎంత? 40. సో ఏ వాల్యూ 40. క్వశ్చన్ ఏం అడిగిందంటే 11, 13 సంఖ్యల సగటు ఎంత? సో ఏ వాల్యూ 40 అంటే 2a + a ఎంత? 3a. 3 4 120. 120 - 6 ఎంత అంటే 120లో 6 పోతే 114. సో ఈ రెండింటి మధ్య సగటు అడిగాడు. బై 2, 2 5 2 7 57 అనేది 11 మరియు 13 సంఖ్యల సగటు అనేది అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 చూస్తే ద యావరేజ్ ఆఫ్ 33 నెంబర్స్ ఈజ్ 74. ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 17 నెంబర్స్ ఈజ్ 72.8 and that of the last 17 number is 77.2. If the 70th number is excluded, then what will be the average of the remaining numbers? Correct to 1 decimal place అంటున్నాడు. సో ఇక్కడ 33 సంఖ్యల సగటు 74, మొదటి 17 సంఖ్యల సగటు 72.8, చివరి 17 సంఖ్యల సగటు 77.2. 17వ సంఖ్యను మినహాయిస్తే మిగిలిన సంఖ్యల సగటు ఎంత? మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అక్కడ? 33 సంఖ్యలో 17వ సంఖ్య అంటే ఒక సంఖ్య కదా, అది కూడా ఒక సంఖ్య కదా. 1 to 33లో ఒక సంఖ్యను తీసివేయగా అంటే 17వ సంఖ్యను తీసివేయగా మిగిలిన సంఖ్యలు ఎంత? 32. ఆ 32 సంఖ్యల సగటే కదా అడుగుతున్నాడు. సో మన టార్గెట్ ఏంటంటే 17వ సంఖ్యని ఫైండ్ అవుట్ చేయాలి. 17వ సంఖ్య నీకు ఎలా వస్తుందంటే 1 నుంచి 33 వరకు సంఖ్యల సగటు 74 అన్నాడా? ఏ సంఖ్య నెంబర్ అడిగినా, ఏ సంఖ్య సగటు అడిగినా సరే 74 అనే చెప్తుంది. అప్పుడు 17వ సంఖ్య సగటు అన్నా కూడా దీని యావరేజ్ కూడా 74 కదా అయ్యేది. 17వ సంఖ్య యొక్క యావరేజ్ అన్నా కూడా 74. కానీ 17వ సంఖ్య యావరేజ్ కాకుండా ఎగ్జాక్ట్ 17వ సంఖ్య ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక్కునే ప్రొసీజర్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు రిపీట్ అయినప్పుడు మనకి డేటా ఏమి ఇచ్చాడు? మొదటి 17 సంఖ్యలు అన్నాడు. మొదటి 17 సంఖ్యలు ఇలా తీసుకోండి. తర్వాత చివరి 17 సంఖ్యలు అన్నాడు. సో చివరి 17 సంఖ్యలు. సో మొదటి 17, చివరి 17 ఉన్నది ఎన్ని సంఖ్యలు? ఓవరాల్గా 33 నెంబర్స్, 33 సంఖ్యలు ఉన్నాయి. మొదటి 17, చివరి 17 అంటే 17 ఎంత? 34 అంటే ఒక సంఖ్య రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయ్యే సంఖ్య 17వ సంఖ్య అనే చెప్తున్నాడు. సో అంటే మనకి ఎప్పుడైతే నెంబర్ అనేది ఎప్పుడైతే సంఖ్య రిపీట్ అవుతుందో అప్పుడు ఏం చేస్తామంటే చూడండి 74 మొదటి 17 సంఖ్యల సగటు 72.8 అంటే 72.8 అంటే ఒరిజినల్ యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉంది? -1.2 తక్కువ ఉంది. -1.2 చూడండి 73లోంచి 74లోంచి 72.8 అంటే 1.2 అనేది తక్కువ ఉంది. చివరి 17 సంఖ్యల సగటు అంటే చూడండి ఇక్కడ ఒరిజినల్ యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 3.2 ఎక్కువ ఉంది. 3.2 ఎక్కువ ఉంది.
ఓకేనా. సో మొదటి 17 సంఖ్యల్లో 1.2 తక్కువ ఉంది, చివరి 17 సంఖ్యలో 3.2 ఎక్కువ ఉంది. సో ఈ వాల్యూ మొత్తం యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా నీకు 17వ సంఖ్య అనేది వస్తుంది. క్లియర్ కదా ప్రొసీజర్. సో ఇప్పుడు 1.2 మల్టిపుల్ చేస్తే కాంప్లికేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 17 ఉంది కాబట్టి 17 LCM తీసుకుందాం. 17 కామన్ తీయండి. -1.2 + 3.2 అంటే 2 అవుతుంది. ఈ వాల్యూ మొత్తం ఎంత అంటే 17 × 2 ఎంత అంటే 34. నువ్వు 17ని కామన్ తీస్తే -1.2 + 3.2 అంటే 2 అవుతుంది. 17 2s ఎంత 34. ఒరిజినల్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 74 + 34 ఎంత 108 అవుతుంది. 108 అంటే 17వ సంఖ్య ఎగ్జాక్ట్గా 108. కానీ ఇక్కడ సగటు ఎంత వస్తుంది? అన్ని సంఖ్యల సగటు 74. అంటే 17వ సంఖ్య 108 అంటే యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 17వ సంఖ్య దగ్గర 34 ఎక్కువ ఉంది. యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 34 ఎక్కువ ఉంది. అంటే ఒరిజినల్ అంటే అందరి యొక్క సగటు కన్నా 34 ఎక్కువ ఉంది. అంటే ఆ 34ని ఈ 17వ సంఖ్య ఏం చేస్తుంది? మిగతా 32 సంఖ్యలు కదా ఇచ్చేది. ఎక్స్ట్రా తన దగ్గర 17వ సంఖ్య దగ్గర 34 ఎక్కువ ఉంది కాబట్టి 32 సంఖ్యలకి ఇచ్చేస్తుంది. షేర్ చేసుకోండి మీరని. సో ఇప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది అంటే ఆ 32 సంఖ్యలో ఈ 34ని షేర్ చేసుకుంటే ఒక్కొక్క సంఖ్యకు ఎంతైతే వస్తుందో అంత తగ్గిపోతున్నట్టే కదా. ఆ 34ని 32 సంఖ్యలు షేర్ చేసుకుంటే ఒక్కొక్క సంఖ్యకి ఎంతైతే వస్తుందో అదంతా తగ్గిపోతున్నట్టే కదా. సో ఆ వాల్యూని వాటి యొక్క ఒరిజినల్ యావరేజ్ నుంచి తీసేస్తే సో 17 సంఖ్య పోగా మిగిలిన యావరేజ్ అనేది వచ్చేస్తుంది అక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే 1 టైం పోతుంది. 32 1s are 32, 2 మిగులుతుంది. సో 0.0 అన్నప్పుడు 200/32 అంటే 3 6s are 18 అంటే 194 దాకా వెళ్తుంది. అంటే 1.06 టైమ్స్ పోతుంది. 1.06 అప్రాక్సిమేట్ వాల్యూ అన్నాడు కాబట్టి 1.06. ఓకేనా. సో 1.06 అప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క 32 సంఖ్యల యొక్క యావరేజ్లోంచి 1.06 తగ్గితే వచ్చే వాల్యూ ఎంత అంటే 74 - 1.06. ఓకేనా. సో ఇప్పుడు 1 పోతే 73, 0.96 పోతే 72.94. ఇచ్చిన ఆప్షన్లో 72.94 ఎక్కడ ఉంది? చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్. పాయింట్ క్లియర్గా అర్థమైందా? సో 17వ సంఖ్య అన్నప్పుడు అన్నిటితో పాటుగా అన్నిటి యావరేజ్లో లాగానే 17వ సంఖ్య యావరేజ్ 74. ఎగ్జాక్ట్ నెంబర్ అంటే మొదటి 17 సంఖ్యలో ఎంత తక్కువ ఉంది, తర్వాత 17 సంఖ్యలో ఎంత ఎక్కువ ఉంది. సో ఎగ్జాక్ట్ ఈ వాల్యూ సమ్ చేస్తే నీకు ఏమవుతుందంటే 17వ సంఖ్య వస్తుంది. 17వ సంఖ్య బయటికి వెళ్తుంది అంటే యావరేజ్ కన్నా 34 ఎక్కువ ఉంది. ఆ 34ని వాళ్ళకి ఇస్తుంది కాబట్టి వాళ్ళందరూ యావరేజ్ 74 అయింది. ఈ 34 ఈ 17 సంఖ్య బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతుంది కాబట్టి సో వాళ్ళకి ఎంత తగ్గుతుంది? 34ని 32 నెంబర్స్ షేర్ చేసుకుంటే 1.06 వాళ్ళందరికీ వస్తుంది. ఆ వాల్యూ మొత్తం తగ్గిపోతుంది. సో అప్పుడు 32 నెంబర్స్ యొక్క 74 యావరేజ్లోంచి 1.06 తీసేస్తే ఆ మిగిలిన సంఖ్యలోకి యావరేజ్ ఎంత అంటే 72.94. ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. ఒక డెసిమల్ ప్లేసెస్ అన్నారు కాబట్టి ఒక డెసిమల్ ప్లేసెస్ వచ్చింది కదా 72.9 అనేది. క్లియర్ కదా ఆన్సర్ అనేది. క్వశ్చన్ నెంబర్ 38. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 4 meters షార్టర్ దాన్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ 126 meters square దెన్ ద లెంత్ ఆఫ్ ద బేస్ అండ్ ఆల్టిట్యూడ్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకి ఒక ట్రయాంగిల్ ఉంది. ఒక ట్రయాంగిల్ కనుక ఏరియా చూస్తే ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో దీన్ని బేస్ అంటాం, దీన్ని హైట్ అంటాం. ట్రయాంగిల్లో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనేది ఏమవుతుంది? ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. త్రిభుజం యొక్క ఆధారం పొడవు దాని ఎత్తు కంటే 4 మీటర్లు తక్కువగా ఉంటుంది అంటున్నాడు. త్రిభుజం యొక్క ఆధారం అనేది పొడవు కన్నా 4 మీటర్లు తక్కువ. సో అయితే మనకి త్రిభుజ వైశాల్యం 126 అన్నాడు. దాని ఆధారం మరియు ఎత్తు యొక్క పొడవులు. ఆధారము ఎత్తు అంటే సో ఆధారం కన్నా ఎత్తు 4 ఎక్కువ ఉంది, 4 మీటర్లు ఎక్కువ ఉంది అన్నాడు. లేదా ఎత్తు కన్నా ఆధారం 4 మీటర్లు తక్కువ. బోత్ ఆర్ సేమ్. ఇచ్చిన ఆప్షన్లో మనకి రెండు వాల్యూస్ మధ్య డిఫరెన్స్ 4 ఉండాలి. బేస్ ఏమో అంటే భూమి ఏమో 14 ఉంటే ఎత్తు 18. సో ఆన్సర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక్కడ 7 18 డిఫరెన్స్ నీకు 4 ఉందా అంటే లేదు. సో ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అయ్యేదానికి అవకాశం లేదు. సో ఇక్కడ ఒకవేళ ఆధారం 10 తీసుకుంటే ఎత్తు ఏమవుతుంది? 14 అవుతుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు లెంత్లు అనుకుందాం. భూమి 10 ఎత్తు 14 అయితే ఏరియా అంటే ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ అంటే 10 ఇంటూ హైట్. 2 1s are 2 5s are. సో 14 5s are అంతా 70. సో ఏరియా 70 వస్తుంది. సో మనకి ఏరియా ఏమడిగాడు? 126. అంటే ఏరియా ఏమని ఇచ్చాడు క్వశ్చన్లో? 126 అన్నాడు. ఇవి కనుక నువ్వు భూమి ఎత్తుగా తీసుకుంటే అంటే బేస్ హైట్గా కన్సిడర్ చేస్తే ఏరియా 126 రావట్లా. సో అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంది కదా అంటే సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే హాఫ్ ఇంటూ బేస్ ఎంత? బేస్ 14 అయితే హైట్ 18 అనుకుంటే ఏమవుతుంది?
అవుతుంది? 2 1s are 2 7s are 18 7s are ఎంత అంటే 126. సరిపోయిందా ఏరియా 126కి? సో ఆన్సర్ ఏమవుతుందంటే బేస్ మరియు హైట్ యొక్క మెజర్మెంట్స్ 14 మీటర్స్ 18 మీటర్స్గా ఉన్నాయి. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. If D, E, F are the respectively the middle points of triangle, middle points of the BC, CA, AB of a triangle ABC, and the area of the triangle ABC is 24 centimeter square, then the area of the triangle DEF in centimeter square is అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే DEFలో ABC అనే ఒక త్రిభుజం యొక్క ఇక్కడ ఏబిసి అని ఒక త్రిభుజం తీసుకుంటే డిఈఎఫ్లు బీసీసీఏ ఏబి యొక్క మధ్య బిందువులు అన్నాడు. సో బీసీ దగ్గర డి ఉంటుంది, సో నెక్స్ట్ సిఏ దగ్గర ఈ ఉంటుంది, నెక్స్ట్ ఏబి మిడ్ పాయింట్ వచ్చేసరికి ఎఫ్ ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్ అంటే మనకి బీసీ దగ్గర డి అనే మధ్య బిందువు ఉంటుంది, ఏసీ దగ్గర ఈ అనే మధ్య బిందువు, ఏబి దగ్గర ఎఫ్ అనే మధ్య బిందువు, ఏబి అనే లైన్ మీద ఎఫ్ అనే మధ్య బిందువు. వీటిని కలిపితే మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. క్వశ్చన్ ఏమన్నాడంటే త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు ఇక్కడ సమబాహు త్రిభుజం కాబట్టి అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏమన్నాడు మనకి ఈఎఫ్ ఆర్ ద ఈక్వల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చెయ్యి, ఇక్కడ యాక్చువల్గా కూడా ఈక్వల్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేయలేదు కానీ మిడ్ పాయింట్స్ నుంచి ఏర్పడేటువంటి ఆ ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ నుంచి ఏర్పడేటువంటి ట్రయాంగిల్ అనేది సో ఈ ఇనిషియల్ ఇక్కడ 1 1 1 ఇక్కడ 1 2 3 4 సేమ్ ఈ ట్రయాంగిల్ ఎంత ఏరియా అయితే ఉంటుందో ఈ ట్రయాంగిల్ అంతే ఏరియా ఉంటుంది, ఇది అంతే ఏరియా ఉంటుంది, ఇది అంతే ఏరియా ఉంటుంది. ఒకవేళ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అని మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. త్రిభుజ అంటే మెన్షన్ చేయకపోయినా సరే మిడ్ పాయింట్ నుంచి ఏర్పడేటువంటి ట్రయాంగిల్ అనేది ఏమవుతుందంటే అది కూడా ఒక స్మాల్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అవుతుంది. ఎలా అవుతుందంటే 1/4 పార్ట్ ఈ ట్రయాంగిల్ 4 సమభాగాలుగా విభజించబడితే మొత్తం వైశాల్యం ఎంత 24. అయితే మనకు అడిగింది ఏంటి డిఈఎఫ్ వైశాల్యం. 1 పార్ట్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్ ఇంటూ 24 ఎంత అవుతుంది 6 అవుతుంది. ఓకేనా? సో కొత్తగా ఏర్పడిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే 6 సెంటీమీటర్ స్క్వేర్. క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. If the diagonals of a rectangle is 17 centimeters long and the perimeter of the rectangle is 46 centimeters, then the area of the rectangle is అంటున్నాడు. సో ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క వికర్ణం, ఒక దీర్ఘ చతురస్రం తీసుకుంటే దాని యొక్క కర్ణం 17 అంటున్నాడు మరియు పొడవు 17 మీటర్ల పొడవు అంట. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 46 అన్నాడు. అంటే 2 × L+B అనేది 2 × L+B అనేది 46 అయితే సో అప్పుడు L+B అనేది ఏమవుతుంది 23నా. L+B ఏమవుతుంది 23. అంటే ఇక్కడ మనకి 17 అనేది ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా నువ్వు కన్సిడర్ చేస్తే దీన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా కన్సిడర్ చేస్తే సో ట్రిప్లెట్స్ కొంచెం ఆలోచించండి. ట్రిప్లెట్స్ని 17 కాంబినేషన్ ఉండే ట్రిప్లెట్స్ ఏమవుతుంది 8 15 17 8 15 17 అంటే ఇక్కడ 8 ఇక్కడ వస్తే 7 ఇక్కడ 15 ఇక్కడ తీసుకుంటామా? ఎందుకని L+B నీకు 23 ఉండాలి. సో సమ్ము 23 ఉండే విధంగా సో అలాగే మరో ట్రిప్లెట్ 17 ఉండే విధంగా ఉన్న ట్రిప్లెట్ ఏంటంటే 8 15 17. ఇక్కడ 8 + 15 వాల్యూ ఎంత వస్తుందంటే 8 + 15 వాల్యూ 23. సో అంటే 8 15 17 అనేవి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ట్రిప్లెట్స్. మనకు అడిగింది ఏంటంటే దీర్ఘ చతురస్ర వైశాల్యం అడిగిండు. లెంత్ ఉంది, విడ్త్ ఉంది. 15 8s are ఎంత 120 అనేది దాని యొక్క ఏరియా అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. The perimeter of an isosceles triangle is equal to the 14 centimeters. The lateral side is to be base in the ratio అంటే lateral surface is to be base in the ratio 5:4 అన్నాడు. The area in square centimeter of the triangle is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత 14 సెంటీమీటర్లకు సమానం అన్నాడు. సమద్విబాహు త్రిభుజం అన్నాడు ఇచ్చింది. సమద్విబాహు త్రిభుజం అంటే దాని అర్థం ఏంటి? రెండు భుజాలు ఒక త్రిభుజంలో రెండు భుజాలు సేమ్ ఉంటాయి, ఒక భుజం డిఫరెంట్ ఉంటుంది, మూడో భుజం డిఫరెంట్ ఉంటుంది. మొత్తం చుట్టుకొలత ఎంత 14 సెంటీమీటర్స్ అంట. పార్శ్వభుజము మరియు ఆధారం యొక్క నిష్పత్తి. పార్శ్వభుజము అంటే దాని అర్థం ఏంటంటే ఈక్వల్ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ ఈక్వల్ సైడ్స్లో ఒక సైడ్ అని చెప్తున్నాడు. ఈ ఈక్వల్ సైడ్స్లలో ఒక సైడ్కి మరియు ఆధారం యొక్క నిష్పత్తి. ఆధారం అంటే భూమి, బేస్ అండి. సో ఇది 4 పార్ట్స్ ఉంటే ఇది 5 పార్ట్స్ ఉంటుంది. ఇది 5 పార్ట్స్ లెంత్ అంటే ఒక ఈక్వల్ సైడ్కి బేస్కి గల రేషియో 5:4 అన్నాడు. ఓకేనా? ఈ సైడ్ 5 అయినప్పుడు ఈ సైడ్ కూడా 5 కదా అయ్యేది. సో ఇప్పుడు 5 పార్ట్స్ 4 పార్ట్స్ లెంత్ చూస్తే 5 లెంత్ 4 లెంత్ పార్ట్స్ ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. మొత్తం యాడ్ చేసి చుట్టుకొలత 14 భాగాలు. సో 14 భాగాలు అనేది ఆల్రెడీ మనకి 14 పార్ట్స్ 14 సెంటీమీటర్స్ అయితే
14 పార్ట్స్ 14 అయితే 5 పార్ట్స్ 5 5 పార్ట్స్ 5 4 పార్ట్స్ 4 అంటే వాటి యొక్క ఒరిజినల్స్ ఇప్పుడు మనం ఫైనల్ చేసుకోవాలి. వాటి యొక్క ఒరిజినల్ సైడ్స్ ఎలా ఉన్నాయంటే 5 5 4 లా ఉంది. సో నెక్స్ట్ ఏం అడిగిందంటే త్రిభుజం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత. సో త్రిభుజం యొక్క వైశాల్యం అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉంది 4 ఉంది. ఇప్పుడు నీకు ఏం కావాలి, హైటే కదా కావాల్సింది. సమబాహు త్రిభుజం నుంచి హైట్ నువ్వు గీస్తే ఎగ్జాక్ట్గా అది ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నీకు వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మీద గీసినటువంటి లైన్ ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది ఒక పర్పెండిక్యులర్ త్రిభుజంలా చూస్తాం. సో ఇది మొత్తం 9లో 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది 2 పార్ట్స్ అవుతుంది. హైట్ కావాలి మనకి, ఇక్కడ హైట్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో హైట్ అంటే ఇక్కడ ఇది ఒక లంబకోణ త్రిభుజంలో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ మీన్స్ హెచ్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 25. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అవతలకి వెళ్తే 21 అండర్ రూట్ 21 అవుతుంది. హైట్ ఎంత రూట్ 21. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే రూట్ 21. 2 1 జా 2 2 జా 2 రూట్ 21 అనేది ఆ త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 42. If the curved surface area of a cylinder is double to the sum of the areas of its ends, then what is the ratio of its height to its radius is అన్నాడు. ఇక్కడ స్థూపం యొక్క ఉపరితల వైశాల్యం దాని చివరల వైశాల్యాల మొత్తానికి రెట్టింపు అయితే, అంటే ఇప్పుడు మనం ఒక స్థూపం తీసుకుందాం. ఇది ఒక స్థూపం అయితే స్థూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం అంటే ఇదేనండి. వక్రం షేప్లో ఉంటుంది కదా, వక్రం షేప్లో ఒక బాటిల్ నువ్వు దగ్గర ఒక బాటిల్ ఉంటే బాటిల్ నువ్వు పట్టుకుంటావు కదా ఇలాగా. సో బాటిల్ పట్టుకునే ప్లేస్ అంతా ఏమవుతుంది, వక్ర ఉపరితల వైశాల్యం. సో అది సో టాప్ ఏరియా, ఇది టాప్ ఏరియా అవుతుంది. సో స్థూపం యొక్క బాటమ్ ఏరియా అవుతుంది. క్వశ్చన్లో నీకు ఏమి ఇచ్చిందంటే స్థూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం అంటే ఏమని చెప్తాం, 2πr/h 2πr/h ఉపరితల వైశాల్యం. చివరల వైశాల్యాల మొత్తానికి, చివరల అంటే ఈ చివరన అంటే ఈ వృత్తం. సో ఏమవుతుంది అది 2πr² వైశాల్యాల మొత్తానికి రెట్టింపు అయితే, అంటే ఇక్కడ వైశాల్యం 1 పార్ట్ ఉంటే దీనికి రెట్టింపు అంటే 2 పార్ట్స్. పాయింట్ అర్థమవుతుందా. సో పై ఏరియా కింద ఏరియా అంటే పైన ఒక సర్కిల్ కింద ఒక సర్కిల్. సో ఆ ఏరియా అంటే 2πr²కి 2πr/h అనేది రెట్టింపు ఉంటే, సో క్వశ్చన్ ఏం అడిగిందంటే దాని ఎత్తు మరియు వ్యాసార్థంలో నిష్పత్తి ఎంత. ఎత్తు మరియు వ్యాసార్థం చూడండి, 2πr క్యాన్సిల్ అవుతుందా. సో హెచ్ ఏమో 2 పార్ట్స్ ఉంది, ఆర్ ఏమో 1 పార్ట్ ఉంది. సో రేషియో ఎలా ఉంది, 2:1 రేషియోలో ఉంది. ఓకేనా. హైట్ మరియు రేడియస్ ఎలా ఉందంటే 2:1 నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్ 43. If a cone is cut into 2 parts by a horizontal plane passing through the midpoint of its axis, the ratio of the volumes of the upper part of the cone is అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే ఒక శంకువు దాని అక్షం యొక్క మధ్య బిందువు గుండా పోతూ, ఒక శంకువు అన్నాడు, ఒక శంకువు ఇది ఏమవుతుందంటే r అవుతుంది వ్యాసార్థం. ఒక శంకువు దాని అక్షం యొక్క మధ్య బిందువు గుండా వెళ్తున్న క్షితిజ సమాంతర అక్షం ద్వారా 2 భాగాలుగా కత్తిరించబడితే ఎగువ భాగం మరియు శంకువు యొక్క ఘనపరిమాణం. అంటే ఇక్కడ ఇది ఒక కోను, దీన్ని మనం ఒక కోనుగా కన్సిడర్ చేస్తే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా. ఇది ఒక కోను, ఇది వ్యాసార్థం. సో కోన్ అయితే సో మనకి అంటే కోన్ యొక్క వ్యాసార్థం అనేది 6 అవుతుంది. సో ఇక్కడ కోను ఇది క్షితిజ సమాంతర హైట్, ఇది హైట్ అవుతుంది కోను హైట్. ఎగ్జాక్ట్గా హైట్ ఉంటుంది కదా టోటల్ హైట్, ఈ హైట్లో ఎగ్జాక్ట్గా మిడిల్ హైట్ దగ్గర కోన్ కనుక కట్ చేస్తే, పాయింట్ అర్థమవుతుందా, ఈ హైట్లో ఈ కోన్ యొక్క హైట్లో ఎగ్జాక్ట్గా ఈ మిడిల్ హైట్ దగ్గర కనుక కట్ చేస్తే, సో అప్పుడు నీకు ఏమవుతుంది, ఈ హైట్ ఏమవుతుంది h/2 అవుతుందా, h/2. అప్పుడు ఇక్కడ నువ్వు కోన్ ఫామ్ అవుతుంది కదా, ఈ రేడియస్ ఏమవుతుంది అంటే r/2 అవుతుంది. ఎగ్జాక్ట్ ఈక్వల్ హైట్లో కట్ చేస్తున్నావు కాబట్టి ఇక్కడ వ్యాసార్థం r అయితే ఇక్కడ r/2 అవుతుంది. ఓకేనా. r/2 ఈ హైట్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఏమవుతుంది అంటే h/2 అవుతుంది. పాయింట్ క్లియర్ కదా. క్వశ్చన్ ఏం అడిగిందంటే ఫైనల్గా 2 భాగాలుగా కత్తిరించబడితే, అంటే నాకు ఇక్కడ కోన్ ఉంది కదా ఇట్లా కట్ చేసి పై పార్ట్ తీస్తే పైన ఒక చిన్న కోన్ ఫామ్ అయింది. సో ఆ చిన్న కోన్ యొక్క ఘనపరిమాణానికి ఈ మొత్తం పెద్ద కోన్ యొక్క ఘనపరిమాణానికి మధ్య గల నిష్పత్తి అడుగుతున్నాడు. ఓకేనా. సో 2 భాగాలుగా కత్తిరించబడితే ఎగువ భాగం అంటే చిన్న కోను మరియు శంకువు యొక్క ఘనపరిమాణం. ఎగువ భాగం అంటే చిన్న శంకువు, దిగు అంటే మొత్తం టోటల్ శంకు, పెద్ద పార్టు టోటల్ ఒరిజినల్ పెద్ద అంటే కత్తిరించినటువంటి చిన్న శంకువుకి పెద్ద శంకువుకి మధ్య ఘనపరిమాణాల నిష్పత్తి. సో ఇప్పుడు కత్తిరించబడిన తర్వాత దాని యొక్క ఘనపరిమాణం అంటే ఎంత, 1/3 π. r వాల్యూ అంటే ఎంత వస్తుంది, రేడియస్లో హాఫే కదా, πr². h అంటే h/2 దీనికి. సో నెక్స్ట్ పెద్ద కోన్ అంటే ఏమవుతుంది 1/3 π
ఆర్ స్క్వేర్ హెచ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పెద్ద శంకువుకి 6 అవుతుంది. ఇక్కడ ఈ టోటల్ ఏమని చెప్పొచ్చు అంటే టోటల్ హైట్ హెచ్ అవుతుంది. పెద్ద శంకు యొక్క హైట్ హెచ్, వ్యాసార్థం 6. సో ఇక్కడ 1/3 పై క్యాన్సిల్ చేయొచ్చా? 1/3 పై క్యాన్సిల్. సో ఆర్ స్క్వేర్ 2 స్క్వేర్ 4 అంటే ఆర్ స్క్వేర్ హెచ్ బై 2 స్క్వేర్ 4 4 2s are 8. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మనకి ఆర్ స్క్వేర్ హెచ్, ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుందా? ఫైనల్గా నీకు ఏమవుతుంది 8 అవతలకి వెళ్తే 1:8. సో చిన్న శంకువుకి పెద్ద శంకువుకి వల్ల ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత అవుతుందంటే 4, అంటే 4th ఆప్షన్ అవుతుంది, 1:8 అవుతుంది. క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 44. The number of solid spheres each of diameter 6 centimeters that could be molded to form a solid metal cylinder of length 45 centimeters and diameter 4 centimeters. ఇక్కడ ఏమంటాడంటే 45 సెంటీమీటర్ల పొడవు 4 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఘనలోహ స్తూపంని రూపొందించడానికి అన్నాడు. అంటే ఒక ఘన లోహపు స్తూపం యొక్క హైట్ ఎంత అన్నాడు? 45 అంటున్నాడు. 45 సెంటీమీటర్ అన్నాడు. దాని యొక్క వ్యాసం ఎంత? 4 అన్నాడు. వ్యాసం 4 అంటే వ్యాసార్థం 2 అవుతుందా? వ్యాసం 4 అంటే వ్యాసార్థం 2. సో అంటే ఇక్కడ అంటే 2 సెంటీమీటర్ల వ్యాసార్థం 45 సెంటీమీటర్లు ఎత్తు కలిగినటువంటి ఒక ఘనాకార స్తూపాన్ని ఫామ్ చేయడానికి కరిగించడానికి ఒక్కొక్కటి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఎన్ని గోళాలు అవసరం అవుతాయి అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక్కొక్క దాని వ్యాసార్థం 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్ని గోళాలు అవసరం అవుతాయి అంటే ఇక్కడ ఒక చిన్న గోళం ఉంది, ఆ గోళం యొక్క వ్యాసం ఎంత? 6 అన్నాడు. అప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది? 3 అవుతుందా? సో ఒక గోళం యొక్క వ్యాసార్థం ఉంది అంటే ఈ ఘనపరిమాణం ఇలాంటి ఎన్ని గోళాలను కరిగిస్తే ఆ కరిగించిన దానితోటి ఈ యొక్క స్తూపాన్ని నువ్వు తయారు చేయొచ్చు అని అడుగుతున్నాడు. స్తూపాన్ని తయారు చేయొచ్చు అంటున్నాడు. అంటే సో నెంబర్ ఆఫ్ స్పేస్ ఇంటూ ఈచ్ స్పేర్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి సిలిండర్ వాల్యూమ్ అవుతుంది. క్లియర్ కదా? ఇక్కడ మనకి స్పీర్ యొక్క వాల్యూమ్ అంటే ఎంత? 4/3 పై అలాగే ఉంచండి. 2 కేసెస్లో పై వస్తుంది కాబట్టి పై అలాగే ఉంచండి. 4/3 పై. ఆర్ క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 ఇంటూ నెంబర్ ఆఫ్ స్పేస్ అంటే నెంబర్ ఆఫ్ గోళాలను తీసుకుంటాం కదా ఈజ్ ఈక్వల్ టు సో సిలిండర్ వాల్యూమ్ అంటే ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ మీన్స్ 4, హైట్ ఎంత అంటే 45. ఓకేనా? పై క్యాన్సిల్ అయిపోతుందా మనకి ఇక్కడ? సో నెక్స్ట్ 9 3s are 9 5s are. ఓకేనా? సో 3 క్యాన్సిల్. నెక్స్ట్ అగైన్ 4 క్యాన్సిల్. సో నెంబర్ ఆఫ్ స్పేస్ ఎన్ని అవసరం అవుతుంది అంటే 5 అవసరం అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 5. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 45. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పీర్ ఈస్ డబల్ దట్ ఆఫ్ ఎనదర్ అన్నాడు, ద రేషియో ఆఫ్ దేర్ రేడియస్ అన్నాడు. ఒక గోళం యొక్క ఘనపరిమాణం మరొక దానికంటే రెట్టింపు అయితే వాటి వ్యాసార్థాల నిష్పత్తి అనేది ఎలా ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక గోళం అన్నాడు యొక్క ఘనపరిమాణం మరొక దానికంటే రెట్టింపు అయితే అంటే 2 గోళాలు ఉన్నాయి ఇక్కడ. 2 గోళాలు, ఒక గోళం ఇది ఒక గోళం. దీని యొక్క వ్యాసార్థం R1 అనుకుందాం, దీని యొక్క వ్యాసార్థం R2. ఓకేనా? క్లియర్ కదా? ఒక గోళం యొక్క ఘనపరిమాణం మరో దానికంటే రెట్టింపు. సో దీని యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? 4/3 పై R1 క్యూబా. సో మరో దాని యొక్క ఘనపరిమాణం ఎంత? 4/3 పై R2 క్యూబా. 4/3 పై R క్యూబ్. సో దీని ఘనపరిమాణం కన్నా ఇది రెట్టింపు అన్నాడు. అంటే రెట్టింపు అంటే ఏమవుతుంది? 2 పార్ట్స్ అని తీసుకుంటామా? రెట్టింపు. పాయింట్ అర్థమవుతుందా? సో ఇది మొదటి ఘనపరిమాణం, ఇది రెండవ ఘనపరిమాణం, ఇది మొదటి గోళం, ఇది రెండవ గోళం. ఈ గోళం కన్నా ఇది రెట్టింపు ఘనపరిమాణాన్ని కలిగి ఉంది, రెట్టింపు వాల్యూమ్ని కలిగి ఉంది. చూడండి, ఒక గోళం యొక్క ఘనపరిమాణం మరో దానికంటే రెట్టింపు, దీనికన్నా ఇది రెట్టింపు, అందుకే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 2 పార్ట్స్గా తీసుకున్నా. వాటి వ్యాసార్థాల నిష్పత్తి ఎలా ఉంటుంది అన్నాడు. వ్యాసార్థాలు అంటే R1 R2లే కదా. పై క్యాన్సిల్, 4/3 క్యాన్సిల్. సో ఇక్కడ R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ కాస్త అవతలకి వెళ్తే 1/3 అవుతుందా? అంటే 2/1/3 1/1/3 నథింగ్ బట్ 1 కదా. సో 2/1/3 ఇచ్చిన ఆప్షన్స్లో 2/1/3 ఎక్కడుందో మనకి 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 46. ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇన్ సెంటర్ సర్కమ్ సెంటర్ ఆర్ ద సెంటర్ ఆర్. అంటే ఒక సమబాహు త్రిభుజంలో త్రిభుజ కేంద్రం, పరివృత్త కేంద్రం,
ఇక్కడ ఆర్థో సెంటర్ అనేది ఏమవుతుంది, ఇది ఏబిసి అనే ఒక సమబాహు త్రిభుజం. అన్ని సైడ్స్ ఒకటే ఉంటాయి, అన్ని సైడ్ అంటే సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటాం. సో ఇందులో మనకి ఇన్ సెంటర్ అన్నాడా, ఇన్ సెంటర్ ఇక్కడ ఉంటుంది అనుకుందాం, సర్క్యూమ్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది, ఆర్థో సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. అంటే ఒక త్రిభుజంలో ఇన్ సెంటర్, సర్క్యూమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అనేది ఆర్థో సెంటర్. ఒకవేళ సెంట్రాయిడ్ ఇచ్చినా కూడా సేమ్ ఒకటే పాయింట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి అంటే క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్లో ఇన్ సెంటర్, సర్క్యూమ్ సెంటర్, ఆర్థో సెంటర్, అది ఏ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజంలో ఎక్కడ ఉంటుందంటే ఒకే బిందువు వద్ద ఉంటుంది. ఒకే బిందువులు అంటే అవన్నీ కలిపి ఒకే బిందువులు అవుతాయి. సో ఏమవుతుందంటే కోఇన్సిడెంట్ మీన్స్ ఒకే పాయింట్ దగ్గర కలుస్తాయి అనేది మన ఆన్సర్. సో ఇంతటితో మన ఆన్సర్ అనేది అయిపోయింది. క్లియర్ కదా. కాకపోతే నీకు ఇక్కడ ఇన్ సెంటర్ ఏంటి, సర్క్యూమ్ సెంటర్ ఏంటి, ఆర్థో సెంటర్ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. సో ఇన్ సెంటర్ అంటే ఫస్ట్ది ఇన్ సెంటర్ కనుక చూస్తే నువ్వు ఒక త్రిభుజం ఉంది, త్రిభుజం అనేది ఒక కోణాలు ఉన్నాయి కదా. సో అంటే ఒక్కొక్క కోణంని సమాన కోణాలుగా విభజిస్తే అంటే ఇక్కడ ఒక వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి గీసినటువంటి లైన్ రెండు సమాన భాగాలుగా విడగొడితే ఇక్కడ నీకేం ఫామ్ అవుతుంది, ఇన్ సెంటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సర్క్యూమ్ సెంటర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే నీకు సర్క్యూమ్ సెంటర్ అనేది నీకు ఎలా ఫామ్ అవుతుందంటే ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకున్న పాయింట్స్ అంటే సైడ్స్ని పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేసి ఏర్పడేది నీకు సర్క్యూమ్ సెంటర్. సో ఈ పాయింట్. సో నెక్స్ట్ ఆర్థో సెంటర్ అన్నాడా. సో ఆర్థో సెంటర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఒక త్రిభుజం కనుక నువ్వు తీసుకుంటే సో హైట్స్ ఉంటాయి చూడండి. సో వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి గీసేటువంటి హైట్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉండాలి, పర్పెండిక్యులర్గా. సో ఇక్కడ గీసే హైట్ పర్పెండిక్యులర్, ఇక్కడ గీసే హైట్ పర్పెండిక్యులర్గా. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఆర్థో సెంటర్ అంటాం. దీన్ని ఏమంటాం, ఆర్థో సెంటర్ అంటాం. సో ఇప్పుడు ఈ త్రీ పాయింట్స్ అంటే సమబాహు త్రిభుజం కాకుండా మిగతా ఏ ట్రయాంగిల్ తీసుకున్నా, అంటే నేను సమబాహు త్రిభుజం కాకుండా వేరే ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా ఇలాగా. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇన్ సెంటర్ ఎక్కడ ఉంటే, ఆర్థో సెంటర్ ఎక్కడ ఉంటే, నెక్స్ట్ సర్క్యూమ్ సెంటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇలా వేరు ప్లేసెస్లో ఉంటాయి. కానీ ఇది సమబాహు త్రిభుజం అంటే అన్ని సైడ్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి ఒకే పాయింట్ దగ్గర ఆ ఇన్ సెంటర్, సర్క్యూమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అనేది ఉంటుంది. ఈవెన్ సెంట్రాయిడ్ పాయింట్ తీసుకున్నా కూడా ఒకే చోట ఉంటుంది. అందుకనే మనం కోఇన్సిడెంట్ అంటున్నాం. సో అవి ఒకే బిందువుల దగ్గర అంటే ఒకే బిందువులు అయ్యి ఉంటాయి అవి. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ 47. If in the figure PA is equal to 8 అంటున్నాడు, PD 4 అంటున్నాడు, CD 3 అంటున్నాడు, దెన్ AB is equal to అంటున్నాడు. చిత్రంలో ఉండే PA 8, PD 4, CD 3 అయితే AB ఎంత అంటున్నాడు. సో ఇక్కడ PA 8 అంటున్నాడు. సో P నుంచి A వరకు ఈ టోటల్ లెంత్ ఎంత అంటున్నాడు, టోటల్ లెంత్ ఎంత 8 అంటున్నాడు. నెక్స్ట్ PD ఏమో 4 అంట, అంటే ఈ లెంత్ ఎంత 4 ఉంది. నెక్స్ట్ CD ఏమో 3 అంటున్నాడు, ఈ లెంత్ ఎంత 3 అంటున్నాడు. CD ఏమో 3 అంటున్నాడు. అప్పుడు AB ఎంత అన్నాడు. AB ఎంత అంటే ఈ లెంత్ మనకు కావాలి, ఈ AB లెంత్ కావాలి. క్లియర్ కదా. ఇక్కడ మనకి ఇది ఏమవుతుందంటే ఇది ఒక సీకెంట్ అవుతుంది, ఇది ఒక సీకెంట్ అవుతుంది. అంటే ఒక వృత్తానికి సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే కార్డ్ అంటాం. సో ఈ కార్డ్ని బయటికి తీసుకెళ్తే సీకెంట్ అవుతుంది. పాయింట్ క్లియర్ కదా. సో మన వృత్తానికి సంబంధించి సీకెంట్ ప్రాపర్టీ అంటే ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ PD లెంత్ ఉందా, PD ఇంటూ PC, PD అంటే 4 ఉందా, PD అంటే 4 ఉంది. PD ఇంటూ PC అంటే ఎంత 4 + 3 7 పార్ట్సా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ PB ఇంటూ ఈ లెంత్ మనకు తెలియదు, కానీ నీకు తెలిసింది ఏంటి, మొత్తం లెంతే కదా తెలిసింది. మొత్తం PA లెంత్ 8 అని తెలుసు, కానీ నీకు PB తెలియదు కాబట్టి దీన్ని A అనుకుంటున్నా, దీన్ని A అంటున్నా. సో ఇది A అయితే ఇది ఏమవుతుంది, అప్పుడు సరే ఇది A అనుకుందాం. సో PB ఇంటూ PB మీన్స్ A ఇంటూ PA అంటే టోటల్ ఎంత A వస్తుందా. సో 4 1 జా 4 2 జా 2 పాయింట్స్, 2 1 జా 2 3.5 జా. ఏ వాల్యూ నీకు ఎంత వచ్చింది ఇక్కడ, ఏ వాల్యూ ఎంత 3.5. టోటల్ 8లో ఏ వాల్యూ అంటే PB నీకు 3.5 వస్తే అప్పుడు ఈ లెంత్ అవుతుంది 4.5 కదా. ఈ లెంత్ ఎంత 4.5. నీకు అడిగింది కూడా ఏంటి క్వశ్చన్లో, ఇక్కడ ఈ లెంతే కదా నీకు అడిగింది, AB లెంతే కదా అడిగింది. సో 4.5కి 3.5 యాడ్ చేస్తే 8 అవుతుంది. సో అప్పుడు AB లెంత్ 4.5. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 4.5 ఎక్కడ ఉందో చూడండి. సో ఈ ప్రాపర్టీని మనం ఏమంటామంటే సర్కిల్ కాంబినేషన్ వచ్చేటువంటి సీకెంట్ ప్రాపర్టీ అంటాం. దీన్ని సీకెంట్ ప్రాపర్టీ. అర్థమైంది కదా ఎలా తీసుకోవాలో. ఆన్సర్ ఈస్ 4.5, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 48. The value of sin 35 cos 55 is అన్నాడు.
sin 35 cos 55. సో అయితే నువ్వు కంప్లీట్గా సైన్లోకైనా కన్వర్ట్ చేయి లేదా కంప్లీట్గా కాస్లోకైనా కన్వర్ట్ చేయి. ఎందుకని sin ఆఫ్ 90 మైనస్ థీటా కాస్ థీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా సైన్ థీటా. సో సైన్లోకైనా కన్వర్ట్ చేద్దాం, కాస్లోకైనా కన్వర్ట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ sin 35 ఉంది, నేను కాస్ని సైన్లో కన్వర్ట్ చేస్తున్నా, కాస్ని సైన్లో కన్వర్ట్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుందంటే sin 35 ప్లస్ దీన్ని ఏమైనా రాయొచ్చు మనం, కాస్ ఆఫ్ 90 మైనస్ 35 అని రాయొచ్చా. కాస్ ఆఫ్ 90 మైనస్ 35 అన్నా కాస్ 55 అన్నా బోత్ ఆర్ సేమ్ కదా, బోత్ ఆర్ సేమా. సో అప్పుడు కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా sin 35 2 టైమ్స్ sin 35. ఇచ్చిన ఆప్షన్లో 2 టైమ్స్ sin 35 ఎక్కడ ఉందా, 2 టైమ్స్ sin 55 ఉంది, 2 టైమ్స్ sin 55 కాదు, 2 టైమ్స్ sin 35. అంటే సైన్ కాంబినేషన్ లేదు. చూడండి 2 టైమ్స్ cos 35 అయితే మరి ఉంది, cos 55 అయితే ఉంది. అంటే సైన్ కాంబినేషన్లో లేదు కాబట్టి నువ్వు ఏమైనా అర్థం చేసుకోవాలి అంటే సైన్ కాకుండా అంటే కాస్ని కాకుండా సైన్ని మార్చు, కాస్ని కాకుండా సైన్ మార్చు. ఎందుకని నువ్వు మొత్తం సైన్స్లో కన్వర్ట్ చేస్తే నీకు ఆన్సర్ లేదు. సో కానీ కాస్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి కదా ఆన్సర్స్. అప్పుడు నువ్వేం చేయాలా, సైన్ కాంబినేషన్ని కాస్లో కన్వర్ట్ చేయి. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ sin 35 ఏమని రాయొచ్చు, sin ఆఫ్ 90 మైనస్ 55. sin ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటానా, అంటే కాస్ 55, కాస్ 55 2 టైమ్స్ కాస్ 55. ఇచ్చిన ఆప్షన్లో 2 టైమ్స్ కాస్ 55 ఎక్కడ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ వర్టికల్ టవర్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద టాప్ ఆఫ్ ఏ ట్రీ అండ్ ఇట్స్ ఫుట్ ఆర్ ఎట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈస్ 30-45. హైట్ ఆఫ్ ద ట్రీ ఈస్ 10 meters, దెన్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈస్ ఇన్ మీటర్స్ అంటున్నాడు. నిలువు టవర్ పై నుండి చెట్టు పైభాగం మరియు దాని పాదంని వరుసగా 30 మరియు 45 degrees నిమ్న కోణంతో గమనించినట్లయితే చెట్టు యొక్క ఎత్తు 10 మీటర్లు ఉంటే టవర్ యొక్క ఎత్తు ఎంత ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ ఒక టవర్ ఉంది, టవర్ యొక్క పైభాగం నుంచి ఇది ఒక చెట్టు ఎంత లెంత్ ఉంది అంటే 10 మీటర్ల పొడవు ఉంది. టవర్ యొక్క పైభాగం నుంచి చెట్టు యొక్క పైభాగానికి చెట్టు యొక్క కింద భాగానికి చూసినటువంటి కోణాలు వరుసగా ఎలా ఉన్నాయి అంటే చెట్టు యొక్క పైభాగానికేమో 30 డిగ్రీల నిమ్న కోణం అంట. 30 డిగ్రీల నిమ్న కోణం అంటే ఇది 30 అయితే ఇది ఏమవుతుంది, 30 అవుతుందా, 30. అలాగే చెట్టు యొక్క అడుగు భాగానికి 45 డిగ్రీల నిమ్న కోణం అన్నాడు. సో 45 డిగ్రీల నిమ్న కోణం అంటే ఇది 45 డిగ్రీలు అయితే ఇది 40, చూడండి ఇది 45 డిగ్రీలు అయితే ఇది ఏమవుతుంది 45 డిగ్రీలు. ఇలా 30 డిగ్రీ 45 డిగ్రీ అనేది మనకి ఫామ్ అవుతుంది. యాక్చువల్గా చూసింది ఇక్కడ నుంచి ఒక క్యాండిడేట్ ఇక్కడ నుంచి చూస్తున్నాడు, చెట్టు యొక్క పై భాగానికి 30 డిగ్రీస్ ఇంక్లినేషన్ కాబట్టి ఇది 30, ఇక్కడ 45 డిగ్రీస్ డిప్రెషన్ కాబట్టి ఇక్కడ డిప్రెషన్ 30 డిగ్రీస్ డిప్రెషన్ కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇది 30 అవుతుంది. క్లియర్ కదా. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి వాడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బేస్ చేసుకుని యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది నేను కన్వర్ట్ చేసేసిన. క్లియర్ కదా. ఇప్పుడు చూస్తే మనకి కావాల్సింది ఏంటి, ఓవరాల్గా ఈ హైటే కదా నీకు కావాల్సింది, టవర్ హైట్ కావాలి. సో ట్రీ యొక్క హైట్ 10 అంటే ఇది కూడా 10 meters ఉంటుందా, ఇది 10 ఉంటుంది. జస్ట్ నీకు ఈ హైట్ తెలిస్తే సరిపోతుందా, ఆ హైట్ తెలిస్తే సరిపోతుంది, లేదా మొత్తమైనా ఫైండ్ అవుట్ చేయండి, నో ప్రాబ్లం. క్లియర్ కదా. ఇప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఒక ట్రయాంగిల్ 90 degrees ట్రయాంగిల్, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 90 ఉంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 60 ఉంటుందా, 60 ఆపోజిట్ ఏముంటుంది √3 60 ఆపోజిట్ ఏముంటుంది √3 ఉంటుంది. సో అప్పుడు 30 ఆపోజిట్ ఏముంటుంది 1 ఉంటుంది, 1 √3 సరిపోయిందా. సో ఇప్పుడు ఇది ఈ ట్రయాంగిల్ గమనిద్దాం మనం, ఓకేనా. ఇప్పుడు నువ్వు ఈ ట్రయాంగిల్ కనుక నువ్వు గమనిస్తే ఈ ట్రయాంగిల్ 45 డిగ్రీ ఉందా, ఇక్కడ 45, ఇక్కడ 90. సో ఇక్కడ 45 అంటే ఈ యాంగిల్ ఆపోజిట్ 1 ఉంటే ఈ 45 ఆపోజిట్ మొత్తం 1 ఉంటుందా, అంటే ఇది ట్రయాంగిల్ అయితే 45 ఆపోజిట్ అంటే ఈ సైడ్ మొత్తం 1 ఉంటుంది. సో ఇక్కడ 40, ఇది 45, దీని ఆపోజిట్ 1 ఉంటుంది, ఓకేనా. సో ఇది ఒక 45, 90 ట్రయాంగిల్. కాకపోతే ఇక్కడ నీకు ఏ లెంత్ అయితే ఉంటుందో ఇక్కడ √3 ఉంటే ఇక్కడ కూడా √3నే కదా ఉండేది. సో √3 ఇక్కడ ఉన్నప్పుడు 1 కన్నా ఎక్కువే కదా √3, అంటే 1ని √3తో మల్టిపుల్ చేస్తేనే కదా √3 అయ్యేది. 1ని √3తో మల్టిపుల్ చేస్తేనే కదా నీకు ఇక్కడ కూడా √3 వచ్చేది. అప్పుడు ఈ లెంత్ను √3తో మల్టిపుల్ చేస్తే నువ్వు ఈ లెంత్ను కూడా ఈ 1 part కూడా √3తో మల్టిపుల్ చేయాలా. ఎందుకని ఇవి రెండు ఒకే ప్రపోర్షన్లో ఉన్నాయా, ఒకే రేషియోలో ఉన్నాయి కదా, 1 × √3 1 × √3, ఓకేనా. సో ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోగలిగితే నీకు √3 వాల్యూ కావాలి. కానీ నీకు ఈ 10 అనేది ఏంటి, కంప్లీట్ √3లోంచి 1 part తీసేయగా లెంత్ 10 అని వచ్చింది. అంటే √3 - 1 అనేది నీ దగ్గర 10 meters అయితే పాయింట్ అర్థమవుతుందా. ఈ కంప్లీట్ √3లోంచి 1 part తీసేస్తే ఈ లెంత్ వస్తుంది. నీకు కావాల్సింది √3 కాబట్టి సో √3 వాల్యూ ఎంత, ఓకేనా. సో √3 అవతలకి వెళ్తే 10√3, ఇది డినామినేటర్లోకి వస్తే √3 - 1 న్యూమరేటర్ రేషనలైజ్ చేద్దాం,
√3 + 1/√3 + 1 a - b a + b ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది మనకి 3 - 1 2 అవుతుంది 2 1s are 2 5s are 5√3 ఇంటూ √3 + 1 ఇచ్చిన ఆప్షన్స్లో 5√3 ఇంటూ √3 + 1 ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్లో ఉంది సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ క్లియర్ కదా సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 గివెన్ ద రూట్స్ ఆఫ్ x² - px + 8p - 15 = 0 ఆర్ ఈక్వల్ ద వాల్యూ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు అన్నాడు సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ x² - px + 8p - 15 = 0 ఆర్ ఈక్వల్ అన్నాడు సో దీని ఈ యొక్క క్వాడ్రిక్ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి సమానం అంటున్నాడు ద వాల్యూ ఆఫ్ p ఈజ్ అన్నాడు అయితే p వాల్యూ ఎంత తెలుగులో చూస్తే ఒక క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చాడు మూలాలు సమానమైన p ఎంత సో మూలాలు సమానమైనప్పుడు డిస్క్రిమినెంట్ టు d ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది మూలాలు సమానమైనప్పుడు డిస్క్రిమినెంట్ టు d ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది సో d వాల్యూ అనేది ఏంటి అంటే √b² - 4ac అవుతుంది d వాల్యూ ఏంటి అంటే డిస్క్రిమినెంట్ టు d అంటే ఏంటంటే b² - 4ac అవుతుంది సో ఇప్పుడు నువ్వేం చేయాలి √b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి కదా సో 0 చేస్తే ఇక్కడ ఇది x² కోఎఫిషియంట్ ఏ అవుతుంది ax² + b ఇక్కడ b వాల్యూ అవుతుంది ax² + bx + c ఈ కాన్స్టెంట్ టర్మ్ అంతా ఏమవుతుంది అంటే c అయిపోతుంది abc కాన్స్టెంట్స్ అవి ఓకేనా సో ఇప్పుడు b² అంటే -p² అంటే -p² -4 ఏ వాల్యూ అంటే ఎంత x² కోఎఫిషియంట్ 1 కదా ఉంది 4a c వాల్యూ ఎంత ఉంది మనకి 8p - 15 ఉంది 8p - 15 = 0 నా స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుందా సో అప్పుడు p² - 4 8 జార్ ఎంత 32p అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 4 జార్ ఎంత 60 అవుతుంది = 0 ఇప్పుడు మనకి ఒక క్వాడ్రిక్ ఫార్మేషన్ అనేది వచ్చింది క్వాడ్రిక్ ఈక్వేషన్ సో ఇప్పుడు క్వాడ్రిక్ ఈక్వేషన్ దీన్ని ఎలా రాయొచ్చు 2 × 30గా రాస్తామా 2 30s are 60 ఈ రెండింటిని యాడ్ చేస్తే -32 అవ్వాలి ఈ రెండింటిని యాడ్ చేస్తే -32 అవ్వాలి మల్టిపుల్ చేస్తే +60 అవ్వాలి సో యాడ్ చేస్తే ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి ప్లస్ అవుతుంది మైనస్ అవ్వాలి కాబట్టి -2 -30గా రాస్తున్నాం -2 -30 ఇప్పుడు యాడ్ చేయండి -32 మల్టిపుల్ చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 30s are 60 సో =యువతల -2 -30 అవతలకి వెళ్తే +2 +30 సో అప్పుడు p వాల్యూస్ ఏమవుతున్నాయి అంటే p వాల్యూస్ ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి p వాల్యూసే కదా p² కాంబినేషన్ వచ్చింది కాబట్టి సో రెండు రూట్స్ ఉంటాయి pకి p1 p2 p యొక్క రెండు రూట్స్ వాల్యూస్ ఎంత అంటే 2, 30 అంటే 2 or 30 సో ఆన్సర్ ఈస్ మనకి ఏంటంటే ఆన్సర్ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది క్లియర్ కదా క్వశ్చన్ నెంబర్ 51 షీలా పర్చేస్ 20 kg యాపిల్స్ at the rate of 15 per kg, another 10 kg apples at the rate of 20 per kg. What is the average cost per kg అంటున్నాడు సో 20 kg యాపిల్స్ని 1 kg 15 రూపాయలు చొప్పున కొన్నది అలాగే 10 kg యాపిల్స్ 1 kg 20 రూపీస్ చొప్పున కొన్నది అయితే యావరేజ్ కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా సో ఇక్కడ మొత్తం ఫస్ట్ కేసు ఎన్ని కిలోలు కొనడం జరిగింది 20 kgs సెకండ్ పార్ట్లో ఎన్ని కేజెస్ 10 kgs 20 kgs 10 kgs ఇవి ఏ రేషియోలో ఉంటాయి 2:1 రేషియోలో ఉంటాయి 2:1 రేషియో సో ఫస్ట్ 20 kgs యొక్క పర్ కేజీ ప్రైస్ అంటే యావరేజ్ ప్రైస్ 15 అనొచ్చా నెక్స్ట్ 10 kgs యొక్క పర్ కేజీ ప్రైస్ 20 అంటే యావరేజ్ ప్రైస్ 20 రూపీస్ అని చెప్పొచ్చా రెండింటి యొక్క మిక్స్డ్ యావరేజ్ ప్రైస్ అంటే ఆ 20 kgs 10 kgs టోటల్ 30 kgs యొక్క యావరేజ్ ప్రైస్ అన్నప్పుడు ఏం చేస్తామంటే సో ఈ రెండు మిక్స్ చేసి బై చేస్తే సరిపోతుందా సో అంటే ఈ 2 అనే టర్మ్ అటు వెళ్తుంది 2 అనే టర్మ్ అటు వెళ్తుంది ఈ 1 అనే టర్మ్ ఇటు వస్తుంది ఓకేనా సో మొత్తం ఇక్కడ మనకి మిడిల్లో యావరేజ్ అనేది ఇక్కడ వస్తుంది వాల్యూ సో 15-20కి బిట్వీనే మన ఆన్సర్ ఉంటుంది 15 కన్నా ఎక్కువ 20 కన్నా తక్కువ ఓకేనా 15 కన్నా ఎక్కువ 20 కన్నా తక్కువే ఉంటుంది ఎన్ని పార్ట్స్ ఉంది ఇక్కడ 3 పార్ట్స్ ఉందా 3 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత ఉంది డిఫరెన్స్ 5 ఉందా 3 పార్ట్స్ 5 అయితే 15 కన్నా ఎక్కువ 20 కన్నా తక్కువ అంటే 1 పార్ట్ తీసుకుంటే 15కి యాడ్ చేయొచ్చా 1 పార్ట్ ఎంత అంటే 3 ఎన్ని టైమ్స్ పోతుంది 3 1s are అంటే పాయింట్స్లో డెసిమల్ పాయింట్స్లో ఉన్నాయి కాబట్టి మనకి 3 1s are 3 6s are 3 6s are అంటే 1.67 అని చెప్పొచ్చా 15కి 1.67 యాడ్ చేస్తే 16.67 అనేది మనకి ఏమవుతుంది యావరేజ్ ప్రైస్ అనేది అవుతుంది సో ఆన్సర్ ఏంటి మనకంటే
సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు అనుకోవచ్చు క్వశ్చన్ అనేది 20 kgs కదా, 20 × 15 10 × 20 తీసుకుంటే అయిపోతుంది, బై 30 చేస్తే సరిపోతుంది, చేయొచ్చు అలా కూడా. కానీ ఇవి చిన్న వాల్యూస్ కాబట్టి మీకు ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఈ ప్రొసీజర్ ఈజీ అనిపించవచ్చు రెగ్యులర్ ప్రొసీజర్ అనేది. కానీ ఒక్కోసారి పెద్ద వాల్యూస్ ఇస్తాడు, 7500 అంటాడు, 4275 అంటాడు, అర్థమవుతుందా? అలాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఈ మెథడ్ అనేది బెస్ట్గా యూజ్ అవుతుంది మీకు. ఓకేనా, తక్కువ టైంలో క్రాక్ చేయగలుగుతారు. సో ప్రొసీజర్ ప్రకారం అయితే ఏమని చెప్పొచ్చు, 20 15 ఎంత అని చెప్పొచ్చు, 300. 15 20s are 300, 10 20 అంటే ఎంత, 200. సో హోల్ డివైడెడ్ బై మొత్తం ఎన్ని కిలోలు, 30 కిలోలు కాబట్టి 20 + 10 ఎంత, 30 kgs. 0 0 0 అన్నిట్లో క్యాన్సిల్ చేయొచ్చా, సో 50. సో ఇక్కడ m మిగులుతుంది న్యూమరేటర్లో 50, 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 1s 3 6 16.67 kg/kg అనేది అవుతుంది. ఇలా ఏంటంటే అన్ని కేసెస్లో ఇది వర్కౌట్ అవ్వదండి, ఎందుకంటే కొన్ని పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు అది మనకి ఈజీ అవుతుంది. ఎందుకని, యావరేజ్ ప్రైస్ అన్నాడు కాబట్టి ఎక్కువ వాల్యూ తక్కువ వాల్యూ వైపు, తక్కువ వాల్యూ ఎక్కువ వాల్యూ వైపు వెళ్ళి రెండింటి మధ్య షేరింగ్స్ జరుగుతున్నాయి. ఓకేనా, ఎక్కువ యావరేజ్ తక్కువ దాని వైపు, తక్కువ యావరేజ్ ఎక్కువ వైపు వస్తుంది. అందుకని ఈ 2 అటు తీసుకెళ్ళాం, ఈ 1 అటు తీసుకొచ్చాం. పాయింట్ అర్థమైంది కదా క్లియర్గా? ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. 1 kg of tea and 1 kg of sugar together cost 95 rupees అన్నాడు. The price of tea falls by 10%, that of sugar rises by 20%. The price of 1 kg each combined comes to 90 అన్నాడు. The original price of the tea in per kg అన్నాడు. సో పర్ కేజీ ఒరిజినల్ ప్రైస్ అనేది ఎంత అంటే, పర్ కేజీ టీ యొక్క ఒరిజినల్ ప్రైస్ అనేది పర్ కేజీ ఎంత ఉంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, 1 కిలో టీ 1 కిలో చక్కెర రెండు కలిపి 95 రూపాయలు అంటున్నాడు. టీ మరియు షుగర్ రెండు కలిపి వాల్యూ ఎంత, 95 రూపీస్ అంటున్నాడు. ఒకవేళ టీ ధర 10% తగ్గితే, పంచదార ధర 20% పెరిగితే, ఒక్కో కిలో ధర కలిపి అంటే రెండింటిని కలిపి కిలో ధర ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఎంత, 5 రూపీస్ తగ్గిపోయింది. అయితే క్వశ్చన్ ఏమన్నాడు, టీ యొక్క అసలు ధర కిలోల్లో ఎంత. సో ఇలాంటిది వచ్చినప్పుడు మీరు ప్రొసీజర్ చేయొద్దు, కొంచెం లెంత్కి వెళ్తుంది. త్రూ ఆప్షన్కి వెళ్ళండి, అదే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఆప్షన్కి వెళ్తే 72 అనేది నెంబర్ ఉంది. 72 అనేది అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఆప్షన్ వెరిఫికేషన్లో చేసేటప్పుడు ఈ క్వశ్చనే కదండి, ఏ క్వశ్చన్ చేసినా సరే సో యూనిట్ డిజిట్ 0 ఉండేది చూసుకోండి, అంటే రౌండ్ ఫిగర్ వాల్యూ చూసుకోండి. రౌండ్ ఫిగర్ వాల్యూ అయితే కొంచెం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ రౌండ్ ఫిగర్ వాల్యూ ఈజీగా చెక్ చేయొచ్చు, అది మన ఆన్సర్ అవ్వలేదు, అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ వాల్యూ యూనిట్ డిజిట్ 0 లేని వాల్యూ అనేది మన ఆన్సర్ అవుతుంది కదా. సో రౌండ్ ఫిగర్ వాల్యూస్కి ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్. సో రౌండ్ ఫిగర్ వాల్యూ అంటే 60 ఉంది కదా. సో నేను క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ, ద ప్రైస్ ఆఫ్ టీ ఇన్ రూపీస్ పర్ కేజీ, అంటే టీ యొక్క ప్రైజు పర్ కేజీ ఎంత అనేది మన ఆన్సర్లో ఉంది, అంటే మనకి ఆప్షన్స్లో ఉన్న వాల్యూ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ టీ ప్రైస్ 60 రూపీస్ అనుకుందాం. టీ ప్రైస్ కదా అడిగింది, పర్ కేజీకి 60 రూపీస్ అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది, 35 అవుతుందా. సో ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు, టీ అనేది 10% తగ్గితే అన్నాడు. 10% తగ్గితే వాల్యూ ఏమవుతుంది మనకి, 6 తగ్గితే 54 అవుతుందా. సో ఇక్కడ షుగర్ అనేది 20% పెరిగితే అన్నాడు. 10% 3.5, అగైన్ 10% 3.5, 3.5 3.5 7 పెరుగుతుంది. 7 పెరిగితే ఏమని చెప్పొచ్చు వాల్యూ, 42నా. చూడండి 50 + 40 96, అంటే 90 కన్నా పెద్ద వాల్యూ వచ్చింది. కానీ రెండు కలిపితే 90కి రావాలి. సో అంటే మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, థర్డ్ ఆప్షన్ అనేది కాదని చెప్పొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ ఆప్షన్ కనుక, ఫోర్త్ ఆప్షన్ రౌండ్ ఫిగర్ 80 ఉంది కదా. ఫోర్త్ ఆప్షన్ చూడండి 80 రూపీస్ ఉంది. ఇది 80 ఉంటే 95 ఇది 80 పోతే ఆబ్వియస్లీ ఇక మిగిలిన వాల్యూ ఎంత అవుతుంది మనకి, 15 రూపీస్ అవుతుందా. టీ అనేది 10% తగ్గితే అన్నాడు. టీ అనేది 10% తగ్గితే ఏమవుతుంది, 8 పోతే అంటే 80లో 10% 8 తగ్గిస్తే 72 అవుతుంది. సో అలాగే మనకి షుగర్ అనేది 20% పెంచండి, పెంచితే 10% ఎంత, 1.5, అగైన్ 10% ఎంత, 1.5, 3నా. సో 15కి 3 యాడ్ చేస్తే 18 అవుతుందా. సో 72 + 18 70 18 90 సరిపోయిందా. 90కి ఎక్కువ అంటే ఇనిషియల్గా టీ ప్రైస్ పర్ కేజీ ఎంత ఉంది, 80 రూపీస్ ఉందని మనకు అర్థమవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 53. ఏ షాప్ కీపర్ హ్యాస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ eggs of which 5% are found to be broken. He sells 93% of remaining and still has 266 eggs left అన్నాడు. హౌ మెనీ eggs did he originally have. అయితే ఒరిజినల్గా అతను ఎన్ని ఎగ్స్ని కలిగి ఉన్నాడు, అంటే ఇనిషియల్గా టోటల్ ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పమని చెప్తున్నాడు. ఓకేనా. చూడండి, ఒక దుకాణదారుడి వద్ద నిర్దిష్ట సంఖ్యలో గుడ్లు ఉన్నాయంట, అంటే కొన్ని ఎగ్స్ ఉన్నాయి అంటున్నాడు. వాటిలో 5% పగిలిపోయినాయి అంట. 5% పగిలిపోయినాయి అంటే మిగిలింది ఎంత ఉంటాయి, 95% కదా ఉండేది అతని దగ్గర. 5% మార్గంలో పగిలిపోయినాయి, 95% ఉన్నాయి. అయితే అతను మిగిలిన వాటిలో 93% గుడ్లను అమ్మేసిండంట.
మిగిలిన వాటిలో అంటే ఏంటి 5% పగిలిపోయినాయి. టోటల్ 100% ఎక్స్ అనుకుంటే 5% పగిలిపోయినాయి అంటే మిగిలింది ఎంత 95%. ఆ 95%లో 93% అమ్మేశాడు. 95లో 93 అమ్మాడు అంటే ఇంకెంత ఉంది 95లో 7% మిగిలిపోయిందా? ఆ 95లో 95%లో 7% వాల్యూ 7% వాల్యూ మిగిలిపోయి ఉంది. ఆ వాల్యూని ఏమన్నాడు 266 అన్నాడా? 95%లో 93% అమ్మేశాడు. ఆ 95%లో 7% మిగిలిపోయింది. ఓకేనా? సో మనకు అడిగింది ఏంటి మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయి, మొత్తం ఎన్ని అంటే ఇనీషియల్గా ఈ 95నే 95% వాల్యూ 95% ఆఫ్ 7 ఎంత అయితే 100% వాల్యూ ఎంత అవుతుంది? టోటల్ ఎక్సే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. చూడండి ఇక్కడ 95% వాల్యూ 100% వాల్యూ. సో ఇక్కడ 7% వాల్యూ అంటే 7/100. ఈ పర్సెంట్ వాల్యూలో 2 zeros అవతల తీసుకెళ్దామా? సో ఈ పర్సంటేజ్ వాల్యూ నేను రిమూవ్ చేస్తున్నా, డైరెక్ట్గా చెప్తే అర్థం కాదని ఫస్ట్ రాసి చెప్తున్నా. 7%లో పర్సెంటేజ్ అంటే బై 100 2 zeros అనేది అవతలకి వెళ్ళిపోతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇనీషియల్గా అంటే మిగిలిన 95%లో 95%లో 7 parts ఎంత అయితే 100% ఎంత టోటల్ ఎక్స్ అనేది వస్తుంది. సో చూడండి క్యాలిక్యులేషన్ 7 ఎన్ని టైమ్స్ పోతుంది 7 3s are 21, 7 8s are 56. సో 19 పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. పర్సెంట్ క్యాన్సిల్ అవుతుంది. 19 5s are 19 2s are. సో 5 ఎన్ని టైమ్స్ పోతుంది 200 కదా. 200 అంటే 5 4s are ఎంత 20, 5 40s are 200. ఇక్కడ కూడా 100 parts 40 times అంటే ఏమని చెప్పొచ్చు 4000. ఇనిషియల్గా అతని దగ్గర ఎన్ని ఎక్స్ ఉన్నాయి 4000 ఎక్స్ అనేవి ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. ఏ బిజినెస్ మ్యాన్ మార్కెట్ ద ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ 30% మోర్ దాన్ హిస్ కాస్ట్ ప్రైస్. He then sells 1/4 of his stock at a discount of 15%, half of the stock at the market price and the rest at a discount of 30%. Find his gain percentage అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఒక వ్యాపారవేత్త తన వస్తువుల ధరను అతను కొన్న ధర కంటే 30% ఎక్కువగా ప్రకటన చేశాడు. అయితే ఆ తర్వాత అతను తన సరుకులో 1/4 వంతు 15% తగ్గింపుతో మరియు సగం సరుకును గుర్తించబడిన ధరకు మరియు మిగిలిన మొత్తాన్ని 30% తగ్గింపుతో విక్రయిస్తాడు. అయితే మొత్తం మీద అతనికి వచ్చేటువంటి లాభ శాతం అనేది ఎంత అంటున్నాడు. పాయింట్ అర్థమవుతుందా? చూడండి ఇక్కడ ఒక వ్యాపారవేత్త అన్నాడు తన వస్తువుల ధరను అతని కొన్న ధర కంటే 30% ఎక్కువగా నిర్ణయించిందంట. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 అనేది కాస్ట్ అయితే మార్కింగ్ ప్రైస్ ఎంత 130 అవుతుంది. 100 అనేది కాస్ట్ అయితే మార్కింగ్ ఎంత 130 అవుతుంది. ఆ తర్వాత అతను సరుకులో 1/4 వంత ఈ 130లో 1/4 తీసుకుంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూస్ వస్తుంది కాబట్టి ఫ్రాక్షన్స్లో వస్తుంది కాబట్టి సో నేను కాస్ట్ని 100 అని కాకుండా కాస్ట్ని 400గా తీసుకుంటున్నా. కాస్ట్ని 100గా కాకుండా 400గా తీసుకుంటున్నా. కాస్ట్ 400 అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? కాస్ట్ని 100గా కాకుండా 4 times పెంచిన 400. ఎందుకని 4 మల్టిపుల్ పోవాలి కదా. 4 మల్టిపుల్ పోవాలి కాబట్టి 100%ని 400 అనుకుంటున్నా. సో ఇది ఏమవుతుంది ఇది కాస్ట్ అవుతుంది. అప్పుడు నా మార్కింగ్ ఏమవుతుంది ఇందులో 30% కదా మార్క్ చేస్తుంది. కాస్ట్లో 30% మార్క్ చేశాడు కాబట్టి ఇందులో 30 ఎంత 120 అంటే 520 ఏమవుతుంది ఇక్కడ 520 అనేది మార్కింగ్ ప్రైస్ అవుతుంది. ఇంతవరకు అర్థమైంది అందరికీ? కాస్ట్ ప్రైస్ ఎంత 400గా కన్సిడర్ చేస్తే సో కాస్ట్లో 30% మార్క్ అంటే 120 మార్క్ చేశాడు 520 మార్కింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఆ తర్వాత అతను తన సరుకులో 1/4 వంతును 15% తగ్గింపుతో అన్నాడు. సగం సరుకును అన్నాడు. సగం అంటే 520లో హాఫ్ ఎంత 520లో హాఫ్ ఎంత 260 260. 520లో హాఫ్ ఎంత 260. సో ఫస్ట్ 1/4 ఫైండ్ అవుట్ చేద్దాం. 1/4 అంటే ఎంత 4 1s are 4 30s are 130 సరుకును అన్నాడు. 130 సరుకుని తర్వాత ఇందులో మిగిలిన దానిని చెప్పాల సరుకులో సగం అన్నాడు కాబట్టి ఫస్ట్ 520లో 1/4 వాల్యూ 130 తర్వాత హాఫ్ మిగిలింది ఎంత అంటే ఇక మిగిలింది ఎంతగా 130 ఉంటుంది. ఇలా అమ్ముతున్నాడు 130 ఉంటుంది. ఫస్ట్ 1/4ని 15% తగ్గింపు అన్నాడా 10% తగ్గింపు అంటే ఎంత 13. 5% ఎంత 6.5. 13 ప్లస్ 6.5 ఎంత 19.5. 19.5 అంటే ఆల్మోస్ట్ 10 రిమూవ్ చేస్తే 90 ఆల్మోస్ట్ 20 రిమూవ్ చేస్తే 110.5 సెల్లింగ్ అవుతుందా. 9.5 తీస్తే 110 సెల్లింగ్ ప్రైస్. సో హాఫ్ అన్నాడు కదా ఒరిజినల్లో హాఫ్ని సేమ్ అదే ప్రైస్కి అమ్మాడు. అదే ప్రైస్ అంటే అదే మార్కింగ్కి అమ్మాడు అంటే 260కి అమ్మాడు. సో లాస్ట్ మిగిలిన దాన్ని చూడండి మిగిలిన మొత్తాన్ని 30% తగ్గింపుతో విక్రయించాడంట. 10% 13 3s are ఎంత 39 తగ్గించి అమ్మాడు అంటే 91కి అమ్మాడు. ఓవరాల్గా ఈ వాల్యూ మొత్తం యాడ్ చేస్తే సెల్లింగ్ అవుతుందా. ఇదేంటి 400 కాస్ట్ అది సెల్లింగ్. చూద్దాం మొత్తం సెల్లింగ్ ఎంత అవుతుంది అనేది. ఇక్కడ 200 + 100 300 + 90 390 + 10 400
400, 401, ఇక్కడ 200, 300, 400, 400, 460, 461.5 వస్తుంది చూడండి సెల్లింగ్ అనేది. సో టోటల్ సెల్లింగ్ ఎంత? 461.5 సెల్లింగ్ అవుతుంది. 461.5. ఇప్పుడు చూడండి కాస్ట్ ఎంత? 400, మార్కింగ్ ఎంత? 520, సెల్లింగ్ ఎంత? 461.5. ఎంత వాల్యూ ప్రాఫిట్ వచ్చింది? 61.5. 61.5 ప్రాఫిట్ వచ్చింది. దేని మీద ఫైండ్ అవుట్ చేయాలి? కాస్ట్ మీద ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ కదా అడిగింది. చూడండి 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు మనం. 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇక్కడ 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? లేదు అంటే ఇక్కడ మనకి పాయింట్స్లో లేదు కాబట్టి ఇలా ఫస్ట్ ఇలా క్యాన్సిల్ చేయకుండా, పాయింట్స్లో లేదు కాబట్టి 400, 100 అన్నాడు కదా. సో ఈ 20 ఇక్కడ 0 క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 0 ఇక్కడ మల్టిపుల్ అయిపోతే 0 ఈ పాయింట్ ఎలిమినేట్ అయిపోతుందా? ఇక్కడ 61.5 కాస్త 615 అవుతుంది. ఎందుకని? ఈ 10 మల్టిపుల్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ 40 ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దామా. 40 అనేది 45 ఎంత? ఇక్కడ 40 ఉంది కదా. సో 4 ఉంది, 60 ఉంటే 15 టైమ్స్ పోతుందా? 4 15 ఎంత? 600. 40 15 ఎంత? 600. ఇంకా 15 మిగిలింది. 15/40నా. సో ఇది ఏం చెప్పొచ్చు? 5 3s 5 8s 15 3/8. ఇచ్చిన ఆప్షన్లో 15 3/8 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? క్లియర్ కదా? ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు? 15 3/8. నెక్స్ట్ క్వశ్చన్ 55. Mukesh earned 4,000 per month. From the last month, his income increased by 8% అన్నాడు. Due to rise in price, his expenditure increased by 12% అన్నాడు. His savings decreased by 4%. Find his initial expenditure and initial savings అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే ముఖేష్ నెలకి 4,000 రూపీస్ సంపాదించాడంట. గత నెల నుండి అతని ఆదాయం 8% పెరిగింది. ధరల పెరుగుదల కారణంగా అతని ఖర్చు 12% పెరిగింది మరియు అతని పొదుపు 4% తగ్గింది. అయినా అతని ప్రారంభ వ్యయం మరియు ప్రారంభ పొదుపుని కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ముఖేష్ అనే క్యాండిడేట్ ఇదివరకు ఇన్కమ్ ఎంత? నెలకి 4,000 అని చెప్తున్నాడు. ఇదివరకు ఇనిషియల్ ఇన్కమ్ ఎంత? 4,000. గత నెల నుండి అతని ఆదాయం 8% పెరిగింది. ఇనిషియల్గా 4,000 అయితే ఇప్పుడు 8% ఇంక్రీజ్ అయిందంటే ఇన్కమ్ 8% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఏమన్నాడు? పెరుగుదల కారణంగా అతని ఖర్చును కూడా 12% పెంచుకున్నాడు. 12% పెంచుకున్నాడు ఖర్చుని. తర్వాత ఏం జరిగింది? పొదుపు అనేది ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అంటే సేవింగ్స్ తగ్గుతుంది కదా. 4% తగ్గిందంట. అయితే అతని ప్రారంభ వ్యయం ప్రారంభ పొదుపు అంటే ఇనిషియల్గా ఎంత సేవ్ చేసేవాడు, ఇనిషియల్గా ఎంత ఖర్చు పెట్టేవాడు, అలాగే ఎంత సేవ్ చేసేవాడు అన్నాడు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి క్లియర్గా. ఇనిషియల్గా ఇన్కమ్ ఎంత? 4,000 అయితే సో ఎక్స్పెండిచరు సేవింగ్స్, ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఇనిషియల్ సేవింగ్ ఖచ్చితంగా 4,000కి ఈక్వల్ అవ్వాలా. ఇచ్చిన ఆప్షన్స్లో 4,000కి ఈక్వల్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి? 3,000 ఖర్చు అనుకుంటే 1,000 సేవింగ్స్. 4,000 ఆప్షన్ అయ్యేదానికి అవకాశం ఉందా? 12,000 4,000 అవుతుందా? 16,000. ఆయన ఇన్కమే 4,000 అయితే రెండు కలిపి 16,000 అవుతాయా? అవ్వదు కదా. సో ఇక్కడ చూడండి 1,000 3,000 ఆన్సర్ అయ్యేదానికి అవకాశం ఉందా? ఫోర్త్ ఆప్షన్కి అవకాశం లేదు ఆన్సర్కి. ఓకేనా? అయితే మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి లేదా సెకండ్ ఆప్షన్ అయినా అవ్వాలి. సో ఇలాంటిది ఇచ్చినప్పుడు త్రూ ఆప్షన్కి వెళ్ళండి. రెండు ఆప్షన్సే కదా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ నేను ఇనిషియల్గా 4,000 కదా, ఇన్కమ్ 4,000 నేను ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనుకుంటున్నా. అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత? 3,000. సేవింగ్స్ ఎంత అవుతుంది? 1,000 అవుతుందా సేవింగ్స్ అనేది? ఓకేనా? ఇన్కమ్ 4,000, ఎక్స్పెండిచర్ 3,000, సేవింగ్స్ ఎంత? 1,000 అవుతుంది. ఇప్పుడు నువ్వు గమనిస్తే గత నెల నుండి అతని ఆదాయం 8% పెరిగిందా? ఇందులో 8% పెరుగుతుంది. ఓకేనా? ఇందులో 8% పెరుగుతుందంటే 8% వాల్యూ ఎంత అంటే 1% 40 8 4 ఎంత? 320. ఓకేనా? ఇందులో 8% ఎంత? 320. కేవలం నేను ఇంక్రీజ్ అయిన వాల్యూవే తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఈ వాల్యూ అనేది ఈ రెండింటి వాల్యూస్కి ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం. ఖర్చు 12% పెరిగిందన్నాడు. 12%, 1% 30, 12% అంటే ఎంత? 12 3s 360, 12 3s ఎంత? 360. ఓకేనా? సో ఇందులో 12% పెరిగింది అన్నాడు కాబట్టి, సో 12% పెరిగింది అన్నాడు కాబట్టి 1% ఎంత అంటే 30, 12 3s 360 అవుతుంది. ఓకేనా? పాయింట్ ఓకేనా? నెక్స్ట్ అతని పొదుపు 4% తగ్గింది అన్నాడు. 4% తగ్గిందంటే ఇనిషియల్గా 1000లో 1% ఎంత? 10, 4% అంటే ఎంత? 40. సో తగ్గుతుంది కాబట్టి మైనస్ తీసుకుంటున్నా, పెరుగుతుంది కాబట్టి ప్లస్ 360 తీసుకుంటున్నా. సో ఇన్కమ్ ఎంత అంటే ఇన్కమ్ ఎంత పెరిగింది? 320 ఎలా వస్తుంది? 360 మైనస్ 40 320 సరిపోయిందా? సో టాలీ అయిపోయిందా వాల్యూ అనేది? సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం? ఫస్ట్ ఆప్షన్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే ఇందులో 8% పెరుగుతుంది అన్నాడు కాబట్టి 4,320, ఇందులో 3,360, ఇందులో 40 తగ్గింది కాబట్టి 960 పెద్ద వాల్యూస్ వస్తున్నాయి. అలా చేసినా సరే నీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. కాకపోతే జస్ట్ ఇంక్రీజ్డ్ వాల్యూ
జస్ట్ ఇంక్రీజ్డ్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్డ్ ఇలా తీసుకున్నా ఈ పాజిటివ్ వాల్యూ మైనస్ వాల్యూ ఈ రెండు యాడ్ చేస్తే ఇంక్రీజ్డ్ ఇన్కమ్కి ఈక్వల్ అవ్వాలి. సో రెండు యాడ్ చేస్తే ఇంక్రీజ్డ్ ఇన్కమ్కి ఈక్వల్ అయింది కాబట్టి సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఫస్ట్ ఆప్షన్ అనేది ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఇనిషియల్ సేవింగ్స్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 56. ఏ సేల్స్ an article to B at a profit of 5%, B sells it to C at a loss of 5%. If C pays 23.94 for it అన్నాడు, what did it cost A అంటున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే ఏ ఒక వస్తువుని 5% లాభంతో Bకి విక్రయించాడంట. ఏనే క్యాండిడేట్ ఒక వస్తువుని 5% లాభంతో Bకి అమ్మాడంట. ఏ Bకి అమ్మాడు, ఎంత శాతం లాభం, 5% అన్నాడు. 5 ఫ్రాక్షన్స్లో 5/20 అంటామా, ఏ 21 అయితే B 20 పార్ట్స్ అవుతుందా? ఓకేనా, సారీ ఇక్కడ ఏకి కదా ప్రాఫిట్ వచ్చింది, ఏకి 20 పార్ట్స్ అయితే బీకి 21 పార్ట్స్ ఖర్చు అయింది. ఓకేనా, ఏ 20 పే చేస్తే బి 21 పే చేసినట్టు అర్థం. బి దాన్ని 5% నష్టంతో సికి అమ్మాడంట. అంటే బీసీ రేషియో చూద్దామా. బి అనే క్యాండిడేట్ ఎంత నష్టంతో, 5%. 5% అంటే 1/20 ఫ్రాక్షనా, 20 రూపీస్ బీకి ఖర్చు అయితే లాస్కి అమ్మాడు అంటే 19 పార్ట్స్ మాత్రమే సికి అయిందంట. రెండిట్లో కామన్గా ఏముంది, బి ఉంది కదా, రెండిట్లో కామన్గా బి ఉంది. ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది, 21 ఉంది. ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయి 20, ఈ 21 తీసుకొచ్చి ఇక్కడ మల్టిపుల్ చేయి 21. సో అప్పుడు బి వాల్యూ 21 × 20, 21 × 20, బి వాల్యూ సేమ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి బి వాల్యూ అనేది సేమ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఏమి ఇచ్చాడు. సి దానికోసం 23.94 రూపీస్ చెల్లించిందంట. సి చెల్లించిన వాల్యూ ఎంత, 21 × 19 అంటే 21 × 19 వాల్యూనా, 21 × 19 వాల్యూ సి చెల్లించిన వాల్యూ ఎంత చెల్లించాడు, 23.94 చెల్లించాడు. అయితే ఏకి ఎంత ఖర్చు అయింది అన్నాడు. ఏకి ఎంత ఖర్చు అయింది అంటే ఏ వాల్యూ 20 × 20 వచ్చేది వాల్యూ 20 × 20 ఎంత 400 లేదా 20 × 20 అయినా రాద్దాం. ఏ వాల్యూ ఎంత 20 × 20 400. ఓకేనా, 20² అంటే ఎంత 400. క్లియర్ కదా. సో ఇప్పుడు చూద్దాం 21 టేబుల్ చూడండి పోతుంది కదా. 21 1s are ఎంత 21 పాయింట్, అగైన్ 21 1s are 21, సో 84. 21 4s are పోతుంది చూడండి, 1.14 టైమ్స్ పోతుందా. సో 19 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 0.6 టైమ్స్ పోతుంది. 19 × 0.6 అంటే ఎంత వస్తుంది, 1.14 వాల్యూనా. సో ఇక్కడ కూడా 0.6 టైమ్స్ కనుక చూస్తే 0.6 టైమ్స్ కనుక 0.06 టైమ్స్ పోతుందండి. ఇక్కడ 0.06 టైమ్స్, ఇది 0.06 టైమ్స్. 400 × 0.06 టైమ్స్ కనుక చూస్తే 2 zeros 2 డెసిమల్ పాయింట్స్ పోతాయా. 4 6s are ఎంత 24. ఏకైక ఖర్చు ఎంత అంటే 24. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ number 57. By selling 12 kg of onions for 63 rupees, I gain 5%. What do I gain or loss percentage by selling 50 kg of the same onions for 247.50 రూపీస్ అంటున్నాడు. ఇక్కడ 12 కిలోల ఉల్లిపాయలను 63 రూపాయలకు అమ్మడం ద్వారా 5% లాభం పొందాను. 50 కిలోల అదే ఉల్లిపాయలను 247.50 అమ్మితే అమ్మడం ద్వారా నాకు లాభమా లేదా నష్టం అనేది ఎంత శాతం అని అంటున్నాడు. చూడండి ఇక్కడ 12 kgs అంటున్నాడా, 63 రూపీస్. టోటల్ అమౌంట్ బై 12 kgs తీసుకుంటే పర్ కేజీకి పర్ కేజీ ఎంత అమ్ముతున్నాడో తెలుస్తుంది కదా మనకి. సో 12 5s are 60, 12 2s are 12 5s are అంటే 5.25 రూపీస్కి 1 కేజీ మీద వచ్చిన ప్రాఫిట్ అన్నా అన్ని కేజీస్ మీద వచ్చిన ప్రాఫిట్ అన్నా బోత్ ఆర్ సేమ్ కదా. 1 కేజీ మీద ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో 5% ప్రాఫిట్ వస్తుంది. అలాగే అన్ని కిలోలు అమ్మినా అంటే కిలో మొత్తం టోటల్ క్వాంటిటీ అమ్మినా కూడా అంతే ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. సో నేను 1 కిలో తీసుకుంటున్నా కొంచెం క్యాల్కులేషన్ ఈజీ కోసం. 5.25% వాల్యూ అంటే 5.25 రూపీస్కి అమ్మితే 5.25 రూపీస్కి అమ్మితే 1 కిలో 5.25 అమ్మితే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత 5%. 5% అంటే 100 మీద 5 ఎక్కువ 105 వాల్యూనా. అయితే 50 kgs ఇంత కమ్మితే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత, 50 kgs అన్నాడు కదా. 50 kgs కాబట్టి బై 50 చేద్దాం. ఓకేనా. సో 5 × 10 అని రాసుకోవచ్చు కదా. బై 50 అంటే 50ని మనం ఏమని రాస్తున్నా అంటే నేను 5 × 10 రాస్తున్నా. 5 × 10 సపరేట్ చేస్తే మనకి క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి. సో 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 4s are 20, 5 9s are 45, 5 5s are 49.5 బై 10 అంటే 4.95 అవుతుంది. సో 4.95
ఇప్పుడు నువ్వు 5.25 రూపీస్కి ఒక కేజీ అమ్మితే 5% ప్రాఫిట్ వస్తే, అలాంటిది ఒక కేజీని నువ్వు 4.95కి అమ్మితే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఖచ్చితంగా మనకి ఇక్కడ అర్థమవుతుందా? 5 కన్నా తక్కువ ఉంది, అప్పుడు ఇక్కడ 5% అంటే ప్రాఫిట్ కన్నా లాసే వస్తుందా? ఖచ్చితంగా. సో మనం ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. లాస్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అనేది చూద్దాం. ఒకసారి మీరు గమనిస్తే 5 అనేది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్, 200 టైమ్స్ పోతుంది చూడండి. 5 అనేది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది? 200 టైమ్స్ పోతుంది. 200 టైమ్స్ 20 టైమ్స్ 20 టైమ్స్ పోతుంది చూడండి. 20 టైమ్స్ పోతుంది. 20 అంటే 0, 52.5. 0 ఇక్కడ మల్టిపుల్ అయితే 52.5. 52 2 జార్ ఎంత? 104. ఓకేనా? 0.5 2 టైమ్స్ ఎంత? 1. ఎగ్జాక్ట్గా 20 టైమ్స్ పోతుంది. ఇది ఎగ్జాక్ట్గా 20 టైమ్స్ కనుక చూస్తే 0 ఇక్కడ 49.5. 49 ఇంటూ 2 ఎంత అంటే 98. 0.5 ఇంటూ 2 అంటే ఎంత అంటే 199. సో అప్పుడు సెల్లింగ్ వాల్యూ ఎంత? 99%. సో ఇక్కడ సెల్లింగ్ వాల్యూ 105 ఉన్నప్పుడు 5% ప్రాఫిట్, సెల్లింగ్ వాల్యూ 99 ఉన్నప్పుడు 1% లాస్ వస్తున్నట్టే కదా. 100 కన్నా ఒకటి తక్కువ ఉందా? సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి మనకి? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1% లాస్ అనేది జరుగుతుంది అక్కడ. ఓకేనా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ 58. ఏ మ్యాన్ పర్చేస్డ్ షుగర్ వర్త్ 400 రూపీస్ అన్నాడు. హీ సోల్డ్ 3/4 at a loss of 10% and the remainder at a gain of 10% and the whole he gets అన్నాడు. ఇక్కడ ఏమని చెప్తాడంటే, ఒక వ్యక్తి 400 రూపాయలు విలువైన చక్కెరని కొనుగోలు చేశాడంట. 3/4 వంతుని అందులో 3/4 వంతుని 10% నష్టానికి అమ్ముకున్నాడంట. 3/4 వంతు. సో మిగిలింది అంతేక 4 భాగాల్లో 3 భాగాలు అయిపోతే మిగిలింది 1/4 వంతే కదా. సో 1/4 వంతు మిగిలిపోయింది. మరియు మిగిలిన భాగాన్ని 10% లాభం. మిగిలిన భాగం కూడా వాడు ఇచ్చాడు. ఎంత లాభం అన్నాడు? 10% లాభం అన్నాడు. ఓకేనా? 10% ప్రాఫిట్. అయితే మొత్తం మీద అతను ఎంత లాభం పొందాడు, ఎంత నష్టం పొందాడు అనేది మనకు అడిగాడు ఇక్కడ. 4 ఎల్సిఎం అవుతుందా? డినామినేటర్లో 3 × 10 30 -30 + 10. ఓవరాల్గా -20 -20/4. 4 1s are 4 5s are అంటే -5% వచ్చింది. -5% వచ్చిందంటే 5% లాస్ అని చెప్తాం కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? See the next question. Question number 59. A dealer sells an article at a profit of 1/4 of cost. Had he sold it at a profit of 1/4 of selling price, he would have gained 50 rupees more అన్నాడు. The cost of the article is అన్నాడు. ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఒక డీలర్ ఒక వస్తువుని కొన్న ధరలో 1/4 వంతుకి అమ్మిండు అన్నాడు. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఒక డీలర్ ఒక వస్తువుని ధరలో అంటే అతను కొన్న ధరలో 1/4 వంతు లాభం అన్నాడు. సో 4 భాగాలు అంటే డినామినేటర్లో కాస్ట్ ఉంటుంది. 4 పార్ట్స్ కాస్ట్ అయితే 1 ప్రాఫిట్ అంటే 4:5. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎంత? 4 పార్ట్స్ కొన్నాడు, 5 పార్ట్స్కి అమ్మాడు. పాయింట్ అర్థమైంది కదా ఫస్ట్ కండిషన్. సో నెక్స్ట్ సెకండ్ ఇదే సిచ్యువేషన్ ఇంకోలా చెప్తున్నాడు. ఒకవేళ అమ్మిన ధరలో 1/4 వంతు లాభంతో విక్రయించినట్లయితే 4/1 అంటే అమ్మిన ధరలో 1/4 వంతు లాభం అన్నాడు. వాడు ఏమన్నాడు ఇక్కడ అంటే, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒకవేళ అమ్మిన ధరలో 1/4 వంతు ధరతో విక్రయించినట్లయితే అంటున్నాడు. అమ్మిన ధర అంటే ఏంటి? సో డినామినేటర్లో అమ్మిన వేల అవుతుందా? అమ్మిన వేల అంటే సెల్లింగ్ ప్రైజా? ఇదేమవుతుంది? న్యూమరేటర్ వాల్యూ, ప్రాఫిట్ వాల్యూనా? సో 4 పార్ట్స్ సెల్లింగ్. ఆ సెల్లింగ్లోనే ప్రాఫిట్ ఉంది కాబట్టి ప్రాఫిట్ తీసేస్తే 1 పార్ట్ ప్రాఫిట్ తీసేస్తే కాస్ట్ 3 పార్ట్స్ అవుతుందా? సో ఇక్కడ ఇనిషియల్గా ఏ వాల్యూ అయితే అమ్మాడో సెకండ్ టైం కూడా అదే వాల్యూ అమ్మాడు. అంటే ఫస్ట్ కేసులో ఏ వాల్యూని అయితే అమ్మాడో సెకండ్ కేసులో అదేనా? అంటే 2 కేసెస్లో కూడా కాస్ట్ ప్రైస్ సేమ్ ఉంటుందా? సేమ్ ఉండాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది అంటే సేమ్ ఉండాలంటే ఏం చేయాలి? ఈ 4ని ఇక్కడ మల్టిపుల్ చేయండి, ఈ 3ని తీసుకొచ్చి 4 దగ్గర మల్టిపుల్ చేయండి. 3 4s are ఎంత? 12. 3 5s are ఎంత? 15. 4 3s are ఎంత? 12. 4 4s are ఎంత? 16. సో ఇక్కడ కాస్ట్ 12, సెల్లింగ్ 15. కాస్ట్ 12, సెల్లింగ్ 16. పాయింట్ క్లియర్గా అర్థమైంది కదా. సో ఇక్కడ 12 పార్ట్స్ కాస్ట్. ఇప్పుడు ఇక్కడ 15 పార్ట్స్ సెల్లింగ్ కాస్ట్ ఎంత అయింది? 16 పార్ట్స్ అయింది. అంటే ఇనిషియల్కి ఇప్పటికి ప్రాఫిట్ అనేది 1 పార్ట్ పెరిగింది. అంటే సెల్లింగ్ అనేది 1 పార్ట్ పెరిగింది అంటే ప్రాఫిట్ వచ్చినట్టే కదా. ఆ ప్రాఫిట్ వాల్యూ ఎంత? 50% లాభం అంట. సో అతను ఇక్కడ 1 పార్ట్ అనేది 50 రూపాయలు లాభం అన్నాడు కదా. సో ఇనిషియల్ సెల్లింగ్ ఇప్పుడు సెల్లింగ్తో చూస్తే ఇప్పుడు సెల్లింగ్ నువ్వు కంపేర్ చేస్తే ఎంత ఎక్కువ వచ్చింది?
చెప్పండి ఎంత ఎక్కువ వచ్చింది? 1 పార్ట్ ఎక్కువ వచ్చింది. 1 పార్ట్ ఎక్కువ వచ్చింది. 1 పార్ట్ 50 రూపీస్ అయితే ఆ వస్తువు యొక్క ధర ఎంత అన్నాడు. ఆ వస్తువు యొక్క ధర అంటే ఎంత? 12 పార్ట్స్. 150 అయితే 1250 ఎంత? 600. సో వస్తువు యొక్క ధర ఎంత అంటే 600. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 60. A lent rupees 1200 to B for 3 years at a certain rate of simple interest and 1000 rupees to C for the same time at the same rate. If we get interest 50 rupees more from B than from C, then the rate percent per annum is అన్నాడు. ఇక్కడ సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు 1200 రూపాయలను ఏ బికి, అదే సమయంలో అంతే వడ్డీ రేటుతో 1000 రూపాయలను ఏ సికి అప్పుగా ఇచ్చాడంట. ఒకవేళ బి నుండి పొందిన వడ్డీ అనేది సి కంటే 50 రూపాయలు ఎక్కువగా పొందినట్లయితే అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ నువ్వు గమనిస్తే 3 ఇయర్స్కి ఇచ్చాడు. ఏ అనే క్యాండిడేట్ బికి 1200 రూపీస్ ఇచ్చాడు. 1 ఇయర్కి ఎంత అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అంటే ఎంత ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది? 1200 మీద వస్తుందా 1 ఇయర్కి? 3 ఇయర్స్ కంటే 1200 టోటల్ 3600 మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే బి నుంచి 3600 మీద ఏకి ఇంట్రెస్ట్ వస్తుంది. 3600 మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకు తెలియదు, అట్లా ఉంచండి దాన్ని. నెక్స్ట్ తర్వాత అదే ఏ అనే క్యాండిడేట్ సికి 1000 రూపీస్ ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు? సేమ్ అదే టైం పీరియడ్, అదే 3 ఇయర్స్కి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. ఓకేనా? సో అప్పుడు సి నుంచి 1 ఇయర్కి 1000 మీద ఇంట్రెస్ట్ వస్తుంది. 3 ఇయర్స్ కంటే 3000 మీద ఇంట్రెస్ట్ వస్తుందా? సి నుంచి ఏకి 3000 మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సి నుంచి వస్తుంది ఏకి. ఓకేనా? సో ఇద్దరి నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ఏంది? 3600 మీద ఇంట్రెస్ట్, 3000 మీద ఇంట్రెస్ట్. ఈ రెండు ఇంట్రెస్ట్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 3600 ప్రిన్సిపల్ మీద అంటే 3600 మీద ఇంట్రెస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే 3600 మీద 36 అనే ప్రిన్సిపల్ మీద వచ్చే ఇంట్రెస్ట్, 3000 అనే ప్రిన్సిపల్ మీద వచ్చే ఇంట్రెస్ట్. ఓకేనా? పాయింట్ అర్థమవుతుందా? ఆ రెండు ఇంట్రెస్ట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 600. అంటే 600 మీద వచ్చే ఇంట్రెస్ట్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 600 పార్ట్స్. ఈ 600 పార్ట్స్ అనేది ఎంత అన్నాడంటే చూడండి, ఇది బి నుంచి వచ్చింది, ఇది సి నుంచి వచ్చింది. సి కన్నా 600 పార్ట్స్ ఎక్కువ. ఆ వాల్యూ మనకి క్వశ్చన్ ఎంత అన్నాడు? 50 రూపీస్ అన్నాడు. 50 రూపీస్ అన్నాడు. పాయింట్ అర్థమవుతుందా? 600 పార్ట్స్ అనేది 50 రూపీస్ అయితే మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఈ 600 అనేది ప్రిన్సిపల్గా కన్సిడర్ చేస్తే 100% వాల్యూ అవుతుందా? ఇది 100% వాల్యూ ఎంత అవుతుంది? 600 పార్ట్స్ అనేది 50 అయితే 100% ఎంత? ఈ 100 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 100 6 ఆర్ 600. ఇది కూడా 6 టైమ్స్ పోతుంది. 6 అంటే 6 100 టైమ్స్ పోతుంది కాబట్టి ఆ 100 కదా కింద ఉంది నీకు. అలాగే ఈ 6 50ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 6 8 ఆర్ 48. 6 8 times 48, 2 మిగులుతుంది. 2 మీన్స్ 2/6 మీన్స్ 1/3%. 8 1/3% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే ప్రిన్సిపల్లో 600 పార్ట్స్ 50 రూపీస్ అయితే అదే ప్రిన్సిపల్ 100%ని అదే దీన్ని 100%గా కనుక్కుంటే ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుంది అంటే 8 1/3%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మనకి ఏ మ్యాన్ ఇన్వెస్ట్ అన్ అమౌంట్ ఆఫ్ 15,860 రూపీస్ in the names of his 3 sons A, B, C in such a way that they get the same interest after 2, 3, 4 years respectively. Rate of simple interest is 5%. Then the ratio of amounts invested among ABC will be అంటున్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే వాడు ఒక వ్యక్తి తన ముగ్గురు కుమారులు ABC అనే ముగ్గురు వ్యక్తుల మీద ఇన్వెస్ట్ చేసిండంట. ఎంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిండు? 15,860 రూపీస్ని 15,860 రూపీస్ని ముగ్గురు మీద ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఏమైందంటే తద్వారా వారు వరుసగా 2, 3, 4 ఇయర్స్ 4 సంవత్సరాల తర్వాత 2, 3, 4 సంవత్సరాల తర్వాత సమాన వడ్డీని పొందుతున్నారంట. అయితే సాధారణ వడ్డీ ఎంత అన్నాడు? 5% అన్నాడు. ఏ, బి మరియు సి మధ్య పెట్టుబడి మొత్తాల నిష్పత్తి ఎలా అన్నాడు. సో ప్రిన్సిపల్స్ అనేవి వేరు ఉంది కదా. ఫస్ట్ క్యాండిడేట్ P1 అంటామా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమని చెప్పొచ్చు? మొదటి వ్యక్తికి 5%, రెండో వ్యక్తికి 5%, మూడో వ్యక్తికి 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాన్సిల్ చేస్తాం అన్ని కేసుల్లో. టైం పీరియడ్ చూడండి 5%, 2 ఇయర్స్. మొదటి క్యాండిడేట్ 2 ఇయర్స్. ఓకేనా? సెకండ్ క్యాండిడేట్ ఎంత అంటే సెకండ్ ప్రిన్సిపల్ మీద 3 ఇయర్స్. థర్డ్ అనే క్యాండిడేట్కి అంటే ఏనే తీసుకుందాం.
ఏ అనే ప్రిన్సిపల్, ఏ అనే క్యాండిడేట్కి ఏ అనే ప్రిన్సిపల్ ఇచ్చాడు అనుకుందాం, లేదా P1 అనే తీసుకోండి, P1 అనే ప్రిన్సిపల్, సెకండ్ P2 అనే ప్రిన్సిపల్, థర్డ్ P3 అనే ప్రిన్సిపల్. సో అయితే మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్కి ఇచ్చాడు, 4 ఇయర్స్కి ఇచ్చాడు. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్. ప్రిన్సిపల్ మీదే కదా మనకు వచ్చేది ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 5% టైం పీరియడ్, 5% టైం పీరియడ్ ఇంట్రెస్ట్. సెకండ్ ప్రిన్సిపల్ టైం పీరియడ్ 5% అన్నిట్లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఫైన్ తీసుకోలేదు. సో ఇలా ఉన్నాయి వాల్యూస్ అనేవి. నీకు ఫస్ట్ వాల్యూ కావాలి అంటే ఇక్కడ మనకి ఎలా ఉంది, 2P1 = 3P2 = 4P3 నా. ఫస్ట్ టర్మ్ కావాలి అంటే అది హోల్డ్ చేసి రిమైన్ 2 టర్మ్స్ మల్టిపుల్ చేస్తామా, 3 4 ఎంత 12 అవుతుందా. ఫస్ట్ పార్ట్ ఎంత అవుతుంది, 12 అవుతుంది. P1 P2 P3. సెకండ్ పార్ట్ కావాలంటే P2 కావాలంటే ఏం చేయాలి, P2ని క్లోజ్ చేసి 2 4 ఎంత 8 అవుతుంది. ఫస్ట్ అది లాస్ట్ మల్టిపుల్ చేస్తే. నెక్స్ట్ P3 కావాలంటే P3ని క్లోజ్ చేయి, 2 3 ఎంత 6 అవుతుంది. ఓకేనా. 12:8:6 అనేది మనకు ఉందా అంటే లేదు. దీన్ని కొంచెం తగ్గించండి. 2 3 టైమ్స్ పోతుంది, 2 4 టైమ్స్ పోతుంది, 2 6 టైమ్స్ పోతుంది. 6 4 3 ఎక్కడుంది, 6 4 3 మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. ఒక తండ్రి తన ముగ్గురు కుమారుల పేరు మీద ఫస్ట్ క్యాండిడేట్కి ఏమో 6 పార్ట్స్, సెకండ్ క్యాండిడేట్కి ఏమో 4 పార్ట్స్, థర్డ్ క్యాండిడేట్కి ఏమో 3 పార్ట్స్, ఆ రేషియోలో వాళ్ళకి ప్రిన్సిపల్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. పాయింట్ అర్థమైందా, క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ద డిఫరెన్స్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ on a certain amount at a 10% per annum at the end of the third year is 620 rupees. What is the principal amount అంటున్నాడు. సో ఇక్కడ సంవత్సరానికి 10% చొప్పున నిర్దిష్ట మొత్తంపై 3వ సంవత్సరం ముగింపులో, దాని అర్థం ఏంటి, 3 సంవత్సరాలు గడిచేటప్పటికి చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య డిఫరెన్స్ అనేది 620 రూపాయలు అన్నాడు. అయినా అసలు ఎంత అన్నాడు. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పున్నాం. సింపుల్ కాంపౌండ్ టెస్ట్ చేసేటప్పుడు సింపుల్ కాంపౌండ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఏ ప్రొసీజర్ అప్లై చేయొచ్చు అంటే 2 ఇయర్స్కి 2-to-1 ప్రొసీజర్, 2 ఇయర్స్కి 2-1 వాల్యూ, 3 ఇయర్స్కి వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 331, 4 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4641 వాల్యూ తీసుకోండి. సో ఇది మీకు గుర్తుండట్లేదంటే 11² వాల్యూ ఎంతో చెప్పండి. 11² వాల్యూ ఎంత, 121, 21 తీసుకున్నాం. 11³ వాల్యూ ఏమవుతుంది మనకి 133 అనేది 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అలాగే 11⁴ వాల్యూ ఏమవుతుంది 14641 అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ టర్మ్ తీసేస్తే 21, 331, 4641. ఇది 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్, 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్, 4 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇలా గుర్తుపెట్టుకోండి ఆ వాల్యూస్ని. సో అయితే మనకి ఇక్కడ 2-1 మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. కేవలం ఫస్ట్ టర్మే తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఈ ఫస్ట్ టర్మ్ వదిలేసి రిమైనింగ్ టర్మ్స్ ఏమవుతుందంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుంది రిమైనింగ్ టర్మ్స్ అనేవి. పాయింట్ అర్థమవుతుందా. సో 3 ఇయర్స్ కన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది, రిమైనింగ్ టర్మ్స్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తుంది. మొత్తం యాడ్ చేస్తే 331 మొత్తం తీసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, కేవలం ఫస్ట్ టర్మే తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ టర్మ్స్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తే ఇవేం దేన్ని ఇండికేట్ చేస్తుందంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో పాయింట్ అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇప్పుడు మనకి చూస్తే 3 ఇయర్స్ కన్నాడు కదా, 3వ సంవత్సరం ముగింపులో చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య భేదం అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, 10% అన్నాడు. 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమని తీసుకుంటాం, 331 అని తీసుకుంటాం. 331 డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ అంటే ఏంటి, 3-1 పార్టే కదా. ఇప్పుడు చెప్పున్నాం కదా మీకు పాయింట్ని. సో ప్రిన్సిపల్ ఎంతో తెలవదు, 100% అనుకుంటే 100లో 10% ఎంత 10 అవుతుందా, ఇందులో 10% ఎంత 1, ఇందులో 10% ఎంత 0.1. సో మన క్వశ్చన్లో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇచ్చాడు. సో ఇదే కదా మనకి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. 3 1s 3 + 1 3.1. సో 3.1% వాల్యూ అనేది 620 రూపీస్ అయితే మనకు కావాల్సింది ఏంటి, ప్రిన్సిపల్ వాల్యూవే కదా. ప్రిన్సిపల్ వాల్యూ అంటే ఎంత అని చెప్తాం, 100% వాల్యూ ఎంత. సో ఎగ్జాక్ట్గా 31 2 టైమ్స్ చూడండి, 31 2s 6.2 అంటే పాయింట్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం 20 చేద్దాం. 20 చేస్తే 31 అవుతుంది, ఇంకో 0 చేస్తే
3.1 ఇంటూ 200 620 అవుతుంది. సేమ్ అలాగే ఇక్కడ 100 ఇంటూ 200 ఎంత అవుతుంది అంటే 20,000 అవుతుంది. సో ప్రిన్సిపల్ ఎంత అంటే 20,000. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. See the next question. Question number 63. A man borrowed rupees 800 at a 10% per annum simple interest and immediately lent a whole sum at a 10% per annum compound interest. What does he gain at the end of 2 years? అయితే ఓవరాల్గా 2 years ఎండింగ్లో అతనికి వచ్చేటువంటి ప్రాఫిట్ అనేది ఎంత అన్నాడు. ఒక వ్యక్తి సంవత్సరానికి 10% చొప్పున సాధారణ వడ్డీకి 800 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు మరియు వెంటనే ఆ మొత్తాన్ని సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీకి అప్పుగా ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత అతను ఎంత లాభాన్ని పొందుతున్నాడు అన్నాడు. సో 2 సంవత్సరాలకి చక్రవడ్డీ అంటే ఏమని తీసుకుంటాం, 2 అన్న తీసుకున్న అసలు ఎంత 800 రూపాయలు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన 10% చొప్పున 10% లెక్కన. ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 10% లెక్కన 800 మీద ఎంత కాంపౌండ్ వస్తుందో చూద్దాం. సో 800లో 10% అంటే ఎంత 80 రూపీసా, ఇందులో 10% అంటే ఎంత 8. సో మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్నా. ఫస్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని తెలియజేస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ నువ్వు అర్థం చేసుకుంటే 2 into 80 సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చున్నావు అనుకో 800 రూపాయలని 10% లెక్కన సింపుల్ ఇంట్రెస్ట్కే తీసుకున్నావు అనుకో, నువ్వు కేవలం 2 into 180 160 రూపీస్ పే చేస్తే సరిపోయేది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి నువ్వు బయటోడికి ఇచ్చావు, బయటోడికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వస్తే నువ్వు పే చేసే 160 అడిషనల్గా ఒక 8 రూపీస్ వస్తుంది. అంటే ఈ 160 నువ్వు వాడికి పే చేస్తావు తీసుకున్న చోట, నీకు మిగిలేది ఎంత, 8 రూపీసే కదా. సో నీకు మిగిలే ప్రాఫిట్ ఎంత అంటున్నాడు, ఎంత మిగులుతుంది నీకు 8 రూపీస్ మిగులుతుంది. సో ఆన్సర్ ఈస్ 8 రూపీస్. ఓకేనా. See the next question 64. If the simple interest on a sum of money at 5% per annum for 3 years is 1200 rupees, the compound interest on the same sum for the same period at the same rate. అయితే అదే ప్రిన్సిపల్ మీద అదే టైం పీరియడ్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, సంవత్సరానికి 5% చొప్పున కొంత డబ్బు కొంత మొత్తంపై అంటే కొంత అసలు పైన 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీ 1200 అన్నాడు. అయితే అదే రేటుతో అదే కాలానికి అదే మొత్తంపై చక్రవడ్డీ. జనరల్గా 3 సంవత్సరాలకి చక్రవడ్డీ అంటే ఏమని తీసుకుంటాం, 331 అని తీసుకుంటామా, 331. ఓకేనా. అయితే అదే అసలు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు, అదే టైం పీరియడ్ అన్నాడు. సో 331. ఇప్పుడు చెప్పండి నాకు 3 సంవత్సరాలకు వచ్చిన బారు వడ్డీ ఎంత, 1200 రూపీస్. 1200 రూపీస్. 331లో ఫస్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్నే కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీనే కదా ఫస్ట్ టర్మ్ ఇండికేట్ చేసేది. ఆ బారు వడ్డీ ఎంత వచ్చింది, క్వశ్చన్లో చెప్పినట్టుగా 1200 రూపీస్ వచ్చిందా. 3 parts ఇక్కడ 3 ఫస్ట్ టర్మ్ 1200 వచ్చింది. సో 3తోని ఏ నెంబర్ని మల్టిపుల్ చేస్తే 1200 వస్తుంది, 400ని మల్టిపుల్ చేస్తేనే కదా. 3 into 400 1200. సో 1200 అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఈ 400లోంచి మనం 5% తీసుకుందాం. 10% ఎంత 40, 5% ఎంత 20, మళ్ళీ ఇందులోంచి 5%, 10% ఎంత 2, 5% ఎంత 1, 5% ఎంత 1. ఓకేనా. 5% ఎంత 1. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా అడిగింది. సో 1200 వస్తుంది, 320 60 + 1 అంటే 1261. అడిషనల్గా ఒక 61 రూపీస్ యాడ్ అవుతుంది. సో అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 1200 వస్తే 3 ఇయర్స్కి, అదే 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 1261 అనేది వస్తుంది. ఓకేనా. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. See the next question. Question number 65. A sum of money becomes 8 times of itself in 3 years at compound interest. The rate of interest is అన్నాడు. చక్రవడ్డీతో 3 సంవత్సరాల్లో డబ్బు మొత్తం 8 రెట్లు అవుతుంది అన్నాడు. చక్రవడ్డీతో 3 సంవత్సరాల్లో 8 రెట్లు. 8 రెట్లు అంటే 8 రెట్లు అన్నా 2 క్యూబ్ టైమ్స్ అన్నా బోత్ ఆర్ సేమా. 8ని ఇంకోలో ఎలా రాయొచ్చు, 2 క్యూబ్గా రాయొచ్చా అంటే పవర్లో 3 టైమ్స్ వచ్చింది. అంటే ప్రిన్సిపల్ 2 కాస్త 3 టైమ్స్ పెరగడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అన్నాడు, 3 ఇయర్స్ పడుతుంది అన్నాడు. పాయింట్ జాగ్రత్తగా వినండి. 2 అనేది 2 into 2 into 2 అంటే 2 అనేది ప్రిన్సిపల్ అయితే అది 3 రెట్లు అవ్వడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చెప్పండి నాకు 3 రెట్లు అవ్వడానికి 3 సంవత్సరాలు పడితే 1 టైం అవ్వడానికి 1 ఇయర్ పడుతుందా, 2 టైమ్స్ అవ్వడానికి 2 ఇయర్స్ పడుతుందా, 3 టైమ్స్కి 3 ఇయర్స్ అయితే 1 టైంకి 1 ఇయరా. 1 టైం అంటే డబల్ అవడానికి 1 ఇయర్ పట్టింది. అప్పుడు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 1 ఇయర్కి 100% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే కదా
1 ఇయర్కి 100% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటేనే 1 ఇయర్కి ప్రిన్సిపల్ కాస్త డబుల్ అయిపోతుంది. సో అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పొచ్చు మనం 100% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చెప్తాం. ఓకేనా, క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66 to 69 చూడండి ఏమి ఇచ్చాడో. ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ఫాలోడ్ బై ద 3 స్టేట్మెంట్స్ లేబుల్డ్ 1, 2, 3. యూ హ్యావ్ టు స్టడీ ద క్వశ్చన్ అండ్ ఆల్ 3 స్టేట్మెంట్స్ గివెన్ టు డిసైడ్ వెదర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద స్టేట్మెంట్ ఈజ్ redundant and can be dispensed with the while answering the given questions అంటున్నాడు. సో ఇక్కడ డేటా ఏమి ఇచ్చిందంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఓకే, నా పాయింట్ అర్థమవుతుందండి. ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ తగ్గట్టు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 3 స్టేట్మెంట్స్ చదివి ఆ క్వశ్చన్ మనం సాల్వ్ చేయగలుగుతామా లేదా అనేది ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్. అలా చేసి మనం సాల్వ్ చేయగలిగామని ఏ స్టేట్మెంట్స్తో చేయగలిగాం ఆ డేటా అనేది క్లియర్గా చెప్పాలి ఇప్పుడు. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం యావరేజ్ శాలరీ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ 15 ఎంప్లాయీస్ అన్నాడు. మొత్తం 15 మంది ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ ఎంత అనేది మనకి ఇక్కడ అడిగాడు. ఇక్కడ ఆ క్వశ్చన్కి సాల్వ్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుందా, సెకండ్ సరిపోతుందా, థర్డ్ సరిపోతుందా, లేదా అన్నీ సరిపోతాయా అనేది ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ యావరేజ్ శాలరీ ఆఫ్ 7 క్లరికల్ కేటగిరీ అవుట్ ఆఫ్ 15, టోటల్ 15లో 7 క్లరికల్ కేటగిరీ అన్నాడు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, 8500 అన్నాడు. యావరేజ్ శాలరీ ఆఫ్ 5 ఆఫీసర్ కేటగిరీ అవుట్ ఆఫ్ 15 ఎంప్లాయీస్ ఈస్ 10,000 అన్నాడు. యావరేజ్ శాలరీ ఆఫ్ ద 3 సబ్ స్టాఫ్ ఎంప్లాయీస్ అవుట్ ఆఫ్ 15 ఎంప్లాయీస్ ఈస్ 2500 అన్నాడు. ఓకేనా, సో మనకి ఏం కావాలి, ఓవరాల్గా 15 మెంబర్స్ యావరేజ్ కావాలి. ఇప్పుడు చెప్పండి 15 మెంబర్స్ యావరేజ్ కావాలి. ఫస్ట్ స్టేట్మెంట్లో 7 మెంబర్స్ డేటా, నెక్స్ట్ 5 మెంబర్స్ డేటా, 7 + 5 ఎంత 12. థర్డ్ స్టేట్మెంట్లో 3 మెంబర్స్, 12 + 3 15. అంటే 3 స్టేట్మెంట్స్ని కలిపితేనే 15 మెంబర్స్ ఎంప్లాయీస్ యావరేజ్ వస్తుంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 1, 2 and 3, 1, 2 and 3. సో ఆప్షన్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, మనం ఫస్ట్ ఆప్షన్గా చెప్తాం. ఆన్సర్ ఏది అంటే నన్ మీన్స్ ఈ కింద ఆప్షన్లలో ఏది ఆన్సర్ కాదు. ఎందుకు ఆన్సర్ కాలేదు, 1 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి. 3 స్టేట్మెంట్స్ ఉంటేనే మనం ఆన్సర్ చెప్పగలుగుతాం. సో ఇక్కడ ఆన్సర్ చేయడం మన టార్గెట్ కాదు, జస్ట్ ఆన్సర్ చేయడానికి ఏ స్టేట్మెంట్స్ కావాలనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. తెలుగులో చూడండి, 15 మంది ఉద్యోగుల సగటు జీతం ఎంత అన్నాడు. 7 క్లరికల్ కేటగిరీ, 15 మందిలో 7 యొక్క సగటు 8500 అన్నాడు. 5 ఆఫీసర్ కేటగిరీ సగటు జీతం 1000 రూపాయలు అన్నాడు. 3 సబ్ స్టాఫ్ ఉద్యోగుల సగటు జీతం 2500 అన్నాడు. అయితే మనకు కావాల్సింది ఏంటి, మొత్తం సగటు అన్నాడు. మొత్తం 3 స్టేట్మెంట్స్ కావాలి. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, నన్ అంటే ఏ ఆప్షన్ కూడా సరైనది కాదు. ఎందుకు అంటే 1, 2, 3 3 ఆప్షన్స్ ఉండాలి కింద ఇచ్చిన ఆప్షన్స్లో, లేదు కాబట్టి నన్ అనేది మన ఆన్సర్. ఒకవేళ వాల్యూ కావాలంటే ఏమని చెప్పొచ్చు మనం, ఇక్కడ 7 మెంబర్స్ యావరేజ్ 8500 అంటే 7 × 8500 అని రాస్తామా, ప్లస్ నెక్స్ట్ 5 మెంబర్స్ ఆఫీసర్స్ యావరేజ్ 10,000 అయితే సో 5 × 10,000 50,000 అని రాస్తామా. ఓకేనా, సో నెక్స్ట్ 3 మెంబర్స్ యావరేజ్ 2500 అంటే 3 × 2500. సో మొత్తం 15 మెంబర్స్ సమ్ వచ్చింది. సో బై 15 చేసుకుంటే మొత్తం యావరేజ్ అనేది వస్తుందా మనకు ఆన్సర్. అది సాల్వ్ చేస్తే మనకు వస్తుంది, కానీ ఇక్కడ ఆన్సర్ అవసరం లేదు, జస్ట్ చేయగలుగుతున్నామా లేదా అనేది కావాలి. సో దాన్ని సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది కావాలంటే.